నమస్తే స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఒక సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, కెమెరామెన్, యాక్టర్ కూడా. 1969లో భలే మాస్టారు సినిమాలో తొలిసారి నటించి 50 ఏళ్లుగా అఫీషియల్ గా సినీ ఫీల్డ్ లో తనదైన ముద్ర వేసి 20 నంది అవార్డులను కైవసం చేసుకున్నారు. కళామ తల్లి ముద్దు బిడ్డగా నిలిచిన మీర్ గారు. ఆయనే ఈ రోజు స్ఫూర్తి. ఆయనతో మాట్లాడి ఆయన సినిమా జర్నీకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. గోవిందా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ సినీ జర్నీ ఏంటో తెలుసుకునే ముందుగా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ బాల్యం ఏంటి? ఎందుకంటే మీ సినిమా జర్నీ ఏంటో, మీరు ఏ విధంగా వచ్చారో అందరికీ తెలిసిందే, కానీ అసలు మీ బాల్యం ఎలా గడిచింది ఏంటనేది తెలుసుకోవాలని ఉంది. అంటే మా నాన్నగారు కీర్తిశేషులు ఎస్డి లాల్ గారమ్మ. ఆయన తెలుగు సినిమా డైరెక్టర్. ఆయన ఫస్ట్ పిక్చరు సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అని 1959లో వచ్చింది. ఆ తర్వాత మునగాళ్ళకు మునగాడని, నిండు మనసులని, నిప్పు లాంటి మనిషి, నేరం నాది కాదు ఆకలిది, మగాడని, ఇలాగ ఎన్టీ రామారావు 44 సినిమాలు డైరెక్ట్ చేశారు ఆయన. ఆయనకేంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ మీద విపరీతమైన గౌరవం, గ్రాటిట్యూడ్ అనమాట. సో ఆయన ఏంటంటే ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీకే రావాలని ముందు నుంచే నిర్ణయం చేసుకుని ఆయన రావటమే కాకుండా వాళ్ళ తమ్ముడు ఎస్ఎస్ లాల్ గారని మా చిన్నాన్నగారు, ఆయన స్కూల్ టీచర్గా ఉంటే ఆయన్ని కూడా తీసుకొచ్చి ఆయన సినిమాటోగ్రాఫర్ని చేసి ఆయన ఆ రోజుల్లో 66 నుంచి వాళ్ళిద్దరు కలిసి కూడా సినిమాలు చేశారు. సో మేము మా నాన్నగారికి 3 సంతానం. నేను పెద్దవాడిని, నా తర్వాత మా సిస్టరు, మా తమ్ముడు ఉన్నారు. మేము పుట్టినప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఇదే ఇండస్ట్రీలో పెట్టాలని నన్ను ఆయన చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు తీసుకొని తిప్పేవారు అనమాట నన్ను. సో ఆయన కన్ఫర్మ్డ్ అనమాట, నేను జనరల్గా డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలంటే అలా కాదు, మా నాన్నగారు ఈ ఇండస్ట్రీలోనే మా అబ్బాయి ఉండాలి అని ఆయన. కానీ ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి, ఒక గ్రాడ్యుయేషన్ చేయాలి నువ్వు అని చెప్పి ఆయన బలవంతంగా గ్రాడ్యుయేషన్ చేయించారు. సో దాంతోపాటు ఏమైపోయిందంటే ఇక మా నాన్నగారితో పాటు రోజు షూటింగ్కి వెళ్ళటం, ఇవన్నీ చేయటం, సో ఆయనతో పాటు తిరగటంతో నాకు ఈ ఇండస్ట్రీ మీద బాగా ఇదైపోయింది. నేను పియూసీ అయిపోగానే ఇమీడియట్గా మెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చాను. 1977 నుంచి ఇండస్ట్రీలోకి వచ్చానమాట. ఇప్పుడు నాతో పాటే మా సిస్టర్ని ఏం చేశారు ఆయన, ఆవిడ్ని ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటర్గా చేసి, ఆ అమ్మాయి కూడా దూరదర్శన్లో ఎడిటర్గా చేసి రిటైర్ అయిపోయింది అనమాట. మా తమ్ముడు జాన్ కూడా కెమెరామెన్గా నా దగ్గర పనిచేసి ఇప్పుడు కూడా సినిమాల వాటికి కెమెరామెన్గా పనిచేస్తున్నాడు అతను. సో ఇది జనరల్గా నేపథ్యం. అంటే ఇది మా నాన్నగారిని దీనికి మొత్తానికి విత్తనం అంటే మా నాన్నగారు అనమాట, మూల కారణం మా ఆయన. సో ఆయన తీసుకురావాలన్నారు, అలాగే ఆయన తమ్ముడిని తీసుకొచ్చారు, పిల్లల్ని కూడా ఇదే ఇండస్ట్రీలో పెట్టారు. మా చిన్నాన్నగారి పిల్లలు 4 ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే ఇండస్ట్రీలో పెద్ద కెమెరామెన్లు. బాంబేలో కబీర్ లాల్, జానీలాల్ అని పెద్ద పెద్ద సినిమాలు చేశారు వాళ్ళు ఇదే ఇండస్ట్రీ అనమాట. ఇది కాకుండా ఇక మా మామగారు, నేను పెళ్లి చేసుకున్న మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు రక్తకన్నీరు నాగభూషణ గారు ఆర్టిస్టు, మా అత్తగారు రక్తకన్నీరు సీత గారు, వాళ్ళిద్దరు ఆర్టిస్టులే. నా బావమరిది కూడా కెమెరామెన్ అనమాట. సో ఈ విధంగా మొత్తం నేపథ్యం అంతా సినిమా నేపథ్యం. అంటే చిన్నప్పుడు పుట్టాక ఇంకా ఊహ తెలిసాక వెళ్ళింది నాన్నగారి వేలు పట్టుకొని బడి కంటే ముందుగా కళామ తల్లి ఒడిలోకి అనమాట. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాతే ఇంకా మీరు విద్యాభ్యాసం చేశారంటే ఆశ్చర్యం లేదేమో అనిపిస్తోంది. ఓకే, ఇంకా చదువుకున్నదంతా ఎక్కడ? చదువుకున్నదంతా మెడ్రాస్లోనే అనమాట. ఇప్పుడు చెన్నై. నేను పుట్టి పెరిగింది, చదువుకున్నది, విద్య నేర్చుకున్నదంతా కూడా మెడ్రాస్లోనే, చెన్నైలో. అక్కడే నేర్చుకున్నాను. హైదరాబాద్కి నేను 86లో ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. దానికి షిఫ్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మా సిస్టర్ అనమాట. మా సిస్టరు డిప్లొమా అయిన తర్వాత దూరదర్శన్లో తనకి పోస్టింగ్ వచ్చింది, హైదరాబాద్ దూరదర్శన్లో. సో తను ఇక్కడికి రాగానే మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయి మా నాన్నగారు ఇక్కడ ఉంటూ నేను ఒక్కడినే అక్కడ ఉంటున్నాను కదా మెడ్రాస్లో అని చెప్పి నన్ను ఎలాగన్నా ఇక్కడికి తీసుకురావాలని చెప్పి, మళ్ళీ కూడా అక్కడ కూడా ఆయనే మెయిన్ ఇది బీజం అనమాట. ఆయన ఇక్కడ ఎస్ఐఈటీ అని ఉందన్నమాట రామంతపూర్లో, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అని టెలిస్కూల్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు అక్కడ. సో దాంట్లో ఒక క్యాజువల్ కెమెరామెన్ పోస్ట్ ఒకటి పట్టుకొని నన్ను అక్కడి నుంచి, అంటే నాకు ఎలాగన్నా ఇక్కడ తీసుకురావాలని ఆయన తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేశారు. క్యాజువల్ కెమెరామెన్గా చేశాను ఎస్ఐటీలో. ఎస్ఐటీలో కొద్ది రోజులు చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆడియో వీడియో సెల్ అని పెట్టారనమాట. దానికి కెమెరామెన్ ఎడిటర్ కావాలని నన్ను కన్సాలిడేటెడ్ పేరు మీద వాళ్ళు తీసుకెళ్లారు. ఇక్కడ ఇలా చేస్తుండగానే అప్పుడే సీరియల్స్ మొదలైనాయి దూరదర్శన్లో. 85, 86 ప్రాంతంలోనే సీరియల్స్ మొదలయ్యాయి అన్నమాట. సో ఇక్కడ నా పనితనం చూసిన వాళ్ళు కొంతమంది
అక్కడ నాతో మాట్లాడి సీరియల్స్కి తీసుకొచ్చారనమాట. సీరియల్స్కి తీసుకొచ్చినప్పుడు తాతినేని ప్రకాశ్రావు గారని ఆ రోజుల్లో పెద్ద డైరెక్టర్ గారు, ఆయనది మీరు ఆలోచించండి అని ఒక సీరియల్, అలాగే దేశంలో ఈ రోజున ఒకటి, మిస్టరీ అని ఒకటి, దూరదర్శన్లో చాలా ఫేమస్ సీరియల్స్ అనమాట. ఆ సీరియల్స్తో నా జర్నీ ఈ దూరదర్శన్లో మొదలైందనమాట. ఓకే, సీరియల్స్ వైపు వచ్చారు. సీరియల్స్ వైపు వచ్చాను. అయితే మీ నాన్నగారు డైరెక్షన్ సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉన్నా కూడా ఎంత సుఖం ఉంటుందో కష్టం కూడా కాస్త ఉంటుంది కదా. మరి ఆయన మీ వేలు పట్టుకొని తీసుకెళ్లే ముందు దాన్ని ఒకసారి ఏం ఆలోచించలేదా? మా నాన్నగారు కన్ఫర్మ్డ్ కదా, నన్ను ఇండస్ట్రీలోనే పెట్టాలని కదా ఆయన ఉద్దేశం. కష్టమైన సుఖమైన అందులోనే. ఇంకా ఇప్పుడు ఆయన కష్టం అనుకోలేదు, ఆయన నన్ను ఇండస్ట్రీని కాపాడుకుంటూ వచ్చింది. ఇండస్ట్రీ చాలా మంచిది ఆయన ఉద్దేశంలో. ఇండస్ట్రీ అంటే ఆయనకి దైవం కింద లెక్క. ఆయన ఇండస్ట్రీ మీద చాలా గ్రాటిట్యూడ్ ఆయనకి. సో ఆయన ఎలాగన్నా, లేదంటే 3 పిల్లల్ని పెట్టరు కదా అది ఇండస్ట్రీలో. సో అందుకని ఆయన ముందు నుంచే అది ఫస్ట్ డే కూడా, నేను ఇండస్ట్రీకి వచ్చే ఫస్ట్ డే కూడా ఆయన రామారావు గారు అంటే ఆయనకి దైవం కింద లెక్క, ఆయనకి ఎన్టీ రామారావు గారు అంటే. సో ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నన్ను ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఫస్ట్ డే మా అబ్బాయిని ఇలాగ వాళ్ళ నుంచి ఇండస్ట్రీలోకి పంపుతున్నానంటే ఆయన కూడా చాలా మెచ్చుకొని, మంచి పని చేశారు లాల్ గారు, మన ఇండస్ట్రీలో మన పిల్లల్ని పెట్టాలి కదా అని చెప్పి ఆయన కూడా ఎంకరేజ్ చేసి నన్ను కూడా వెన్నుతట్టి ఆశీర్వదించి పంపించారన్నమాట. అది ఎన్నో ఏడండి రామారావు గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు? నేను 1977 కదా, 77 అంటే ఆల్మోస్ట్ 20 years ఉంటుంది. ఓకే, 20 ఏళ్ళప్పుడు రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనని చూసినప్పుడు అంటే నేను ఆయన్ని ముందు నుంచే చూస్తున్నాను. నేను నాన్నగారి సినిమా షూటింగ్కి వెళ్ళేవాడిని కదా, నాన్నగారిది అగ్గిపెడుగు నుంచి. తర్వాత ఆయనతో కలిసి యాక్ట్ చేశాను కూడా భలే మాస్టర్లో 69లో. రామారావు గారితో కలిసి యాక్ట్ చేశాను. నా నిప్పు లాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఈ షూటింగ్లకి అంతా నేను రెగ్యులర్గా వెళ్తుండేవాడు నాన్నగారితో. సో ఆయనతో నాకు ఇది తెలుసు, ఆయన ముందు నుంచే నాకు ఆయన. మీ గురువు గారు ఎవరు అని అంటే మీ నాన్నగారని చెప్తారా? ఫస్ట్ గురువు గారు అయితే మా నాన్నగారే అండి. ఆయన మొత్తం ఓవరాల్గా మొత్తం గురువు అంటే ఆయన. ఫోటోగ్రఫీకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఎడిటింగ్ శాఖలో చేశాను. నేను ఎడిటింగ్ శాఖలో కె గోవింద్ స్వామి గారు అని విఠలాచార్య గారి ఎడిటర్ అనమాట ఆయన. సో ఆయన దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యాను నేను. ఆ తర్వాత ఏమైందంటే టిఎస్ వినాయకం గారని కెమెరామెన్, ఆయన దగ్గర చేశాను. కస్తూరి గారు, ఆ తర్వాత కెఎస్ ప్రసాద్ గారు, ఇలాంటి ఈ 3 దగ్గర ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ఈ డైరెక్షన్కి వచ్చినప్పుడు నాకు రాఘవేంద్రరావు గారు, కె రాఘవేంద్రరావు గారి దగ్గర ఆయనతో శిష్యరికం అనమాట నాకు. ఓకే, ఫస్ట్ టైం కెమెరా పట్టుకొని సీరియల్స్కి షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు మీ అనుభవం ఏ విధంగా ఉండింది? అంటే నాకు సీరియల్స్ అంటే నేను అప్పటికే సినిమాలు అవన్నీ బాగా వర్క్ చేస్తున్నాను. సినిమా కెమెరా మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అప్పటికే. ఈ సీరియల్స్కి వచ్చినప్పుడు నాకు అంటే కష్టం అనిపించలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వే ఆఫ్ మెథడ్ టేకింగ్ వేరే విధంగా ఉండేది. వీళ్ళు సీరియల్స్లో స్టడీగా పెట్టి తీయటం, ఫ్రేమ్స్, ఆ లైటింగ్ కూడా ఏదో ర్యాండమ్గా లైటింగ్ చేయటం, ఇలాంటివి చేసేవారు అనమాట. అక్కడ ఫిలిం స్టైల్ ఎలా ఉంటుంది, ప్రతి షాట్ మూమెంట్ ఉండాలి, లైటింగ్ కూడా మన సోర్స్ లైటింగ్ అని అలా అంతా చేయాలి. సో అవన్నీ నేను ఇక్కడ అడాప్ట్ చేసేటప్పటికి నాకు మంచి పేరు వచ్చిందనమాట ఇక్కడ. అదే అంటే అక్కడివి మెలకువలు ఇక్కడ ఏ విధంగా ప్రదర్శించేవాళ్ళు? అంటే లైటింగ్ ఒకటేనా, లేదంటే కెమెరాలో ఆ లెన్స్ దగ్గర కానీ, ఫ్రేమింగ్ దగ్గర కానీ ఇవన్నీ కూడా చూసుకునేవారా మీరు? అవన్నీ అమ్మా, అంటే అదే చెప్పా కదా, ఇప్పుడు అక్కడ ఫిలిమ్స్లో ఏ విద్య అయితే నేర్చుకున్న అనుభవం ఉందో దాన్ని బట్టి ప్రతి షాట్ ఏదో మూమెంట్ ఉండాలి, లైటింగ్ కూడా డిఫరెంట్గా ఉండాలి, సోర్స్ లైటు ఆ లైట్ ఉండాలి, సో ఫ్లాట్గా చేయకూడదు, ప్రతి షాట్ ఏదో మూమెంట్ ఉండాలి అని ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చేసేవాడిని నేను టోటల్గా. అంటే ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? ఇప్పుడు సినిమాకి వర్క్ చేసిన తర్వాత ఆ అనుభవాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఎలాంటి మార్పులు తీసుకొచ్చి మీరు మీ గురువు దగ్గర మంచి మార్కులు కొట్టేశారు? అంటే మార్పులు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మార్పు ఏంటంటే ఆ రోజుల్లో స్టాటిక్గా చేసేవారు. ఫస్ట్ కెమెరా మూమెంట్లు ఏమి ఉండేవి కాదు. సో నేను తీసుకొచ్చి ఒక చిన్న రూముల్లో కూడా మూమెంట్లు చేయటం, బయట కూడా మూమెంట్స్ చేయటం, కెమెరా మూమెంట్లు చేయటం, లైటింగ్ కూడా నేను చెప్పాను కదా, లైటింగ్ కూడా కొంచెం డ్రమాటిక్గా లైట్ చేయటం, మామూలుగా లేకుండా. ఇది తర్వాత స్క్రిప్ట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని నేను. డైరెక్టర్లతో ఓన్లీ కెమెరామెన్గా వాళ్ళు చెప్పిన షాట్ పెట్టి తీయటం కాకుండా స్క్రిప్ట్లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అట్ ది సేమ్ టైం నేను చేసిన వాటి అన్నిటి కూడా నేనే ఎడిటర్ని కాబట్టి, సో ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను అవన్నీ జాగ్రత్తలు తీసుకొని చేసేవాడిని అనమాట. అవన్నీ వాళ్ళకి బాగా నచ్చేవి అనమాట. మీ నాన్నగారు చదువుకు సంబంధించి ఆయన ఎంతవరకు ఈ విధంగా చదవని చెప్పారో లేదో తెలియదు, కానీ డైరెక్టర్గా 44 సినిమాలు తీసిన అనుభవం ఆయనకు ఉంది కాబట్టి కెమెరా విషయంలో కానీ డైరెక్షన్ విషయంలో కానీ మిమ్మల్ని సరిచేస్తూనే ఉండేవారేమో. అయ్యో 100%. ఎందుకంటే ఆ రోజుల్లో ఫస్ట్లో
ఆయన నన్ను తీసుకొని వెళ్ళేవారు అనమాట. నేను కెమెరాలో జాయిన్ అయ్యే ముందు మెడ్రాస్లో ఉండే డిఫరెంట్ లొకేషన్స్కి పొద్దున్నే 5ంటికి స్కూటర్లు ఎక్కించుకొని తీసుకెళ్లేవారు. రోజుకో లొకేషన్కి తీసుకెళ్లేవారు అనమాట. ఇవాళ ఏదైనా ఒక హార్బర్కి తీసుకెళ్లారు అనుకోండి, రేపు ఒక రైల్వే స్టేషన్కి తీసుకెళ్తారు, ఇంకో రోజు ఏదైనా గోల్ఫ్ క్లబ్కి తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్ళి అక్కడ నా దగ్గర ఒక 35mm కెమెరా ఉండేది, రీల్ కొని పెట్టేవారు. సో దాంట్లో ర్యాండమ్గా నీ ఇష్టం వచ్చినట్టు స్టిల్స్ తీయటం అనమాట. అక్కడ కంపోజిషన్స్, లైటింగ్ ఎలా తీయాలి అంటే చేసేవాడిని నేను. తీసిన తర్వాత ఇంటికి వచ్చి ట్యాంక్ డెవలపర్ అని ఉండేది, ట్యాంక్ డెవలపర్లోనే డెవలప్ చేసి 2B ప్రింట్లని చిన్న చిన్న వేసేవాళ్ళం. అది మా నాన్నగారికి చూపిస్తే అందులో ఆయన చూసి చెప్పేవారు అనమాట, ఈ కంపోజిషన్ రాంగు, ఇలా ఉండకూడదు, ఇక్కడ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ ఉంది, ఇలా లేదు కదా, ఇలా ఉండాలి కదా, లైటింగ్ ఏంటిది అని. అక్కడే నాకు ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అక్కడ ఆయన అలా ఇవన్నీ తప్పులన్నీ ఎత్తి చూపి చేయించటం. సో అలాగా నాకు ఎక్కువ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలాంటి తప్పులు చూపించినప్పుడు ఇప్పుడు ఒక యంగ్స్టర్ ఎలా ఉంటారు, అరే ఇంత కరెక్ట్ చేస్తున్నా కూడా ఇంకా తప్పులే వెతుకుతున్నారే, ఇందులో నేను పర్ఫెక్ట్ అయిపోయానే అన్న ఫీలింగ్లో ఆ వయసు ఆ విధంగా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఎప్పుడైనా చివాట్లు పెట్టారా? అంటే చివాట్లు అంటే ఆయన చెప్పేది కరెక్ట్గానే ఉంటుంది, తర్వాత నేను ఆలోచిస్తే కరెక్ట్గానే ఉండేది. కానీ మీరు అన్నట్టు ఆ రోజుల్లో ఏంటంటే యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు మనకంతా తెలుసు కానీ వీళ్ళు చెప్పేది ఏంటని ఉంటుంది. ఇప్పుడు నేను మా గురువు గారు వాళ్ళతో పనిచేసేటప్పుడు కూడా కేఎస్ ప్రసాద్ గారు అని పెద్ద ఆయన నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి. తిల్లాన మోహన్ అంబాల్ సినిమాకి, పుదియ పరవై సినిమాలకి నేషనల్ అవార్డు వచ్చిన కెమెరామెన్ ఆయన. ఆయనతో పనిచేసేటప్పుడు నేను యంగ్స్టర్ని, ఆయన లైట్ వస్తే కానీ షాట్ తీసేవారు కాదు ఆయన. నేను చూసి ఏంటి ముసలాయన ఇట్లా చేస్తున్నాడు, అటు పక్కనేమో బాలు మహేంద్ర గారు వాళ్ళు లైట్ లేకపోయినా తీసేస్తున్నారు, ఈయనేమో లైట్ ఉంటే కానీ తీయడేంటి అని అనిపించేది నాకు. తర్వాత పోను నాకు విద్య తెలిసిన తర్వాత, దాంట్లో లోటుపాట్లని తెలిసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది అనమాట ఆయన ఎందుకు అలా చేశారని. ఎందుకంటే ఆ రోజుల్లో ఫిలింలో చేసేవాళ్ళం మనం, ఫిలిం నుంచి ప్రింట్లు వేసేవాళ్ళు నెగిటివ్ నుంచి. సో అలాంటి ప్రింట్లు వేసేటప్పుడు ఆ ఫిలిం డెన్సిటీ బాగుండాలంటే లైట్ బాగుండాలి, ఉంటేనే డెన్సిటీ బాగుంటుంది అనమాట. లేకపోతే అదేమంటే 10 కాపీలు వేయగానే స్క్రాచ్లు వచ్చేస్తాయి నెగిటివ్ మీద. సో వాళ్ళు అందుకని పెద్దోళ్ళు కాబట్టి జాగ్రత్త పడి అట్లా చేసేవాళ్ళు. బాలు మహేంద్ర గారు అలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ పద్ధతి ఏంటంటే వీళ్ళు షూట్ చేసి ఆ నెగిటివ్కి ఒక డూప్ నెగిటివ్ చేసి పెట్టేవారు, ఇంటర్మీడియట్ నెగిటివ్ అని. సో దాంట్లోంచి ప్రింట్లు చేసేవాళ్ళు. వీళ్ళ స్కీమ్ అది, ఆయన స్కూల్ అది, ఆయన ఓల్డ్ స్కూల్. సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓహో ఇలా ఉంటుంది కాబట్టి ఆయన అలా చేశారని. సో ఇదంతా మీరు అన్నట్టు అప్పుడు యవ్వనంలో మనకు అన్నీ తెలుసు అని ఒకటి ఇది ఉంటుందిగా మైండ్కి, దాన్ని బట్టి. అయితే ఈ తరంలో ఏంటంటే కొంతమంది పిల్లల విషయంలో ఒకటే పని చేయగలుగుతారు, మల్టీ టాస్క్ అంటే కొంచెం కష్టం అనమాట. మరి మీ విషయంలో చదువు అయిపోయిన తర్వాత ఈ వైపు రావడం జరిగిందా, లేదు మల్టీ టాస్క్లు చేశారా? అంటే చదువుతున్నప్పుడే కొద్దిగా అంటే రెగ్యులర్గా నాన్నతో వెళ్ళటం, ల్యాబులకి వెళ్ళటం, ఎడిటింగ్ రూమ్లో, అంటే దీని మీద జ్ఞానం అయితే బాగా సంపాదించుకున్నాను. సో ఆయనతో వెళ్తాం, నాన్నగారు ఏంటంటే వచ్చినా కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేవారు ఆయన. సో PUC అయిన తర్వాత ఇక డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళాలని డిగ్రీ చదివేటప్పటికి ఆల్మోస్ట్ ఇటు అటు చేస్తున్నాను నేను. అయిపోగానే 1977 నుంచి ఇక డైరెక్ట్గా ఇందులో పెట్టేశారనమాట. పెట్టేసినప్పుడు ఫస్ట్ ఎడిటింగ్లో పెట్టారు నేను చెప్పినట్టు. కొద్ది రోజులు చేశాను, కొన్ని నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో నేను ఫోటోగ్రఫీ నేర్చుకుంటానంటే ఫోటోగ్రఫీకి షిఫ్ట్ చేసి TS వినాయకం గారని ఆయన దగ్గర నన్ను పెట్టారు. అక్కడి నుంచి ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ వచ్చాను నేను. వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ సీరియల్స్ అవి మొదలు పెడుతున్నప్పుడు ఆ స్క్రిప్ట్లు చదవటం, వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగి నాకు డైరెక్షన్ కూడా అంటే అన్అఫిషియల్గా డైరెక్ట్ చేసేవాడిని. తర్వాత అలా వస్తుండగా ఈటీవీ స్టార్ట్ అయింది. ఈటీవీలో సుమన్ గారు 1999లో నా ఇదంతా చూసి, నా టాలెంట్ అవన్నీ చూసి, ఈ కెమెరా చేస్తున్నాడు, ఎడిటింగ్ చేస్తున్నాడు, విజువల్ ఎఫెక్ట్స్ చేస్తాడు, ఇవన్నీ చేస్తున్నాడు కదా అని ఆయన శివలీలని సీరియల్, దానికి డైరెక్టర్ని చేశారు ఆయన. సో దానికి డైరెక్టర్ని, కెమెరామ్యాన్ని, ఎడిటర్ని, విజువల్ ఎఫెక్ట్స్ 4 డిపార్ట్మెంట్లు అందరూ. సో అలాగా అక్కడి నుంచి డైరెక్షన్ ఇది స్టార్ట్ అయింది. దీనికి సైమల్టేనియస్గా మా గురువుగారు రాఘవేంద్రరావు గారు ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన ఉండేవారు అనమాట. ఆయన ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో చాలా యాడ్స్ అవి జరుగుతుండేవి. ఆ యాడ్స్ అవి జరుగుతున్నప్పుడు ఆ యాడ్స్కి ఆయన ఏం చేశారంటే రాజమౌళి గారు, వరా గారు వీళ్ళందరూ కూడా దాంట్లో చేస్తుంటారు. దాంతోపాటు నన్ను కూడా డైరెక్టర్ని చేసి అందులో అలాగే ఆయన దగ్గర కూడా ఆయన తర్వాత ఆయన సంస్థలో చాలా వరకు డైరెక్షన్ చేశాను అనమాట. ఓకే. అయితే మీరు గారు మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటి అని అంటే, గురువు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. తల్లిదండ్రుల తర్వాత గురువు. మీరు మీ జీవితంలో గురువులకి
ఎంతగా స్థానం ఇస్తున్నారో మీరు చేసే మీ నమస్కారంతో మీ సంస్కారం అర్థమైపోతుంది. ఒక ఎడిటింగ్కి కానీ, కెమెరా కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఒక నటుడుగా కానీ, వాళ్ళ నాన్నగారికి కానీ, ఏ రంగంలో రంగప్రవేశం చేసినా మొదలు పెట్టినా ఆ గురువుని తలుచుకుని వాళ్ళకి ఒక వందనం. అసలు అది నిజంగా ఆ స్ఫూర్తి. అలాంటివి ఈ తరం వాళ్ళు నేర్చుకోవాలి. గురువుకి ఎంతటి ప్రాధాన్యం ఇవ్వాలి ఏంటి అనేది నిజంగా నేర్చుకోదగ్గ విషయం అండి. అంటే జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టర్ ఏంటంటే బాగుండాలంటే గ్రాటిట్యూడ్ ఉండాలమ్మా. గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టర్. అదొక్కటి ఉంటే మీరు జీవితం చక్కగా నడిచిపోద్ది. గ్రాటిట్యూడ్, షేరింగ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశాను, వాళ్ళందరి దగ్గర ఆశీస్సులు ఉండబట్టే ఇన్ని 48 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇవాళ నన్ను ఇలా టీశాట్ పిలిపించి నాకు ఇంటర్వ్యూ చేయిస్తున్నారంటే అదంతా వాళ్ళ ఆశీర్వాద బలమే కదా. నిజంగానే మీ నాన్నగారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని 48 ఏళ్లుగా మీరు అలా నిలుపుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా బ్రేక్ డౌన్ కాకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ, ఎక్కడ కూడా ఒడిదుడుకులు వచ్చినా వాటిని ఎదుర్కొని, ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చిందంటే చాలు దాన్ని చూసి భయపడిపోయి అక్కడి నుంచి వెనుదిరిగే వాళ్ళు ఎంతో మంది. కానీ అలాంటివి వచ్చినా కూడా వాటిని ఫేస్ చేసుకొని ముందుకు నడిచారు తప్ప వెనకడుగు వేయలేదు. అయితే మీ జీవితంలో ఒడిదుడుకుల్ని చూసారా అంటే ఏం చెప్తారు? అంటే ఒడిదుడుకులు అంటే అప్స్ అండ్ డౌన్స్ ఏదో ఉంటాయేమో కానీ అది పార్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ కిందే ఉంటుంది అది యాక్చువల్గా. అంటే నా కెరియర్ వైజ్ తీసుకుంటే నాకు అన్ని లేదు. అంటే ఫస్ట్ కెరియర్ వైజ్ నాకు అన్ని అప్స్ అండ్ డౌన్స్ లేవనుకోవటానికి నాకు ముఖ్యమైనది ఏంటంటే నాకు తృప్తి ఎక్కువ. ఏం వచ్చినా చాలా తృప్తిగా ఉంటాను. ఆ తృప్తి అనమాట. నాకు రావాలనుకుంటే నాకు వస్తుంది, నాకు రాకూడదు అనుకుంటే నాకు రాదు అనేది నా ఇదని ఇంటెన్షన్ యాక్చువల్గా. చాలా బ్రహ్మాండంగా చెప్తాను. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు నాతో వచ్చిన సమకాలీకులు సినిమాల్లో పెద్ద పెద్ద పోస్టులో ఉంటారు నాకంటే పెద్దగా. ఇప్పుడు వాళ్ళు బెంచ్ కార్లు తిరగచ్చు, 4 అంతస్తుల మేడలో ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. నేను ఇలా ఉండొచ్చు. కానీ నా తృప్తి వేరు, నాకు ఇక్కడున్న తృప్తి వేరు, నేను పొందిన ఆనందం వేరు. సో అదంతా దాన్ని నేను ఒకళ్ళతో నేను కంపేర్ చేసుకోను. నాకు వచ్చిన అవకాశాలన్నీ నాకు వచ్చిన అవకాశాలు కాబట్టి నేను ఆ అవకాశాలను ఎలాగ సద్వినియోగం చేసుకున్నాను అని దాన్ని. ఈ తృప్తికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఇంట్లో కోఆపరేషన్ ఉండాలి, భార్య పిల్లలది ఉండాలి. సో వాళ్ళంత మంచివాళ్ళు కాబట్టి నేను ఇంత తెచ్చినా తేకపోయినా ఉంచి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి నడిపించుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే. మీ సక్సెస్ వెనకున్న మీ భార్య గురించి మనం తెలుసుకునే ముందుగా మనిషికి ఉండాల్సింది తృప్తి అని అంటే మీరు ఆ దైవాన్ని ఎంతగా నమ్ముతారో అర్థమవుతోంది. ఆ భగవంతుడిపై మీరు ఎంతగా భారం వేస్తారో, ఆయనని ఎంతగా నమ్ముతారు? అంటే చాలా నమ్ముతానమ్మా నేను. అంటే ప్రతిదీ కూడా ఏదైనా ఆయన మీద భారం వేసేస్తాను నేను దానికోసం పరితపించటం అనేది ఎప్పుడూ ఉండదు. ఏదైనా ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకోడా అనేది. అలాంటి చిన్న చిన్న కథలేవో నేను ఆధ్యాత్మికంగా చదువుతుంటా కాబట్టి ఆయన మీద చాలా ఎక్కువ నమ్మకం నాకు. ఏం చేసినా మంచిగా అనుకుంటాను ఫస్ట్ పాయింట్. రెండోది నాకు కావాల్సుకున్నది అంతా ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు ఈ నెల కొద్దిగా తక్కువైనా కూడా నెక్స్ట్ మంత్ అది కాంపన్సేట్ అయిపోతుంటుంది నాకు. సో ఆ విధంగా భగవంతుడి మీదే నేను మొత్తం భారం అంతా ఆయన మీదే వేసేస్తాను నేను, నాకేం సంబంధం లేదు. ఓకే, మీ జర్నీ ఇంకా మనం మాట్లాడుకునే ముందుగా ఇందాక మీరు ప్రస్తావించిన మీ భార్య గురించి, మీ సక్సెస్ వెనకున్న ఆవిడ కష్టం అనేది నిజంగా ఎన్నో త్యాగం. ఇప్పుడు మీరు త్యాగం చేసి మీరు మీ కెరీర్ని సెట్ చేసుకోవచ్చు, అటువైపుగా మీకు ఇష్టం కాబట్టి మీరు వెళ్ళొచ్చు. కానీ ఆ ఇష్టాన్ని తన ఇష్టంగా మలుచుకుని మీకోసం తను ఎంతో త్యాగం చేసి ఉంటుంది కదా. ఆవిడ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు తను కూడా ఈ ఫీల్డ్కి సంబంధించిన అమ్మాయి కాబట్టి, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ ఫీల్డ్ కష్ట నష్టాలని తనకు తెలుసు ముందుగానే. సో అదొక అడ్వాంటేజ్ నాకు. జనరల్గా బయట ఉన్న లేడీస్కి తనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక అప్పర్ పాయింట్ అనమాట. సో తనకు తెలుసు ఈ ఫీల్డ్ ఏంటంటే వస్తే ఇలాగ అప్కి వెళ్తుంది, లేదంటే కొంచెం డౌన్ అవుతుంది, మళ్ళీ వెళ్తుంది అనేది తనకు తెలుసు. సో ఆ అడ్జస్ట్మెంట్ తనకు తెలుసు. నాకేంటంటే పర్సనల్గా నాకు చాలా పెద్ద బ్యాక్ బోన్ అనమాట. అంటే ఒక క్రిటిక్గా అనుకోండి, సపోర్ట్ అనుకోండి, ఎవరైనా కూడా బయట నన్ను ఇండస్ట్రీలో నన్ను మనిషి ఒక్కడిగా చూడరు. మా ఆవిడ పక్కన ఉంటేనే మేము ఇద్దరం కలిస్తేనే ఒకటనమాట. అంత అందరూ తెలుసు తనకి, అందరితో అలా కలిసిమెలిసి అలా ఉండేదన్నమాట. ఉంటుంది తను ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో తన 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 యొక్క సపోర్ట్ అనేది ఎలా ఉంటుందంటే క్రిటిక్ యాజ్ వెల్ యాజ్ నన్ను ఎడ్యుకేట్ చేయటం కూడా. ఆ రోజుల్లో మామూలు VHS VCRలు ఉండేవి.
నేను షూటింగ్లు చేసి వచ్చేటప్పటికి ఆ రోజులు వచ్చిన ప్రోగ్రామ్స్లో కొన్ని మంచి ప్రోగ్రామ్స్ అన్నీ రికార్డ్ చేసి నేను ఇంటికి రాగానే భోంచేస్తున్నప్పుడు చూపించి, చూడు ఈ సాంగ్ ఎలా తీశారో చూడు, ఇది ఎలా తీశారో చూడు, ఇలా చేయాలి అలా చేయాలి, నువ్వు అది చేసావు, ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి, అవి నేను ఎత్తి చూపించు. సో అవన్నీ నాకు ఎడ్యుకేషన్ అనమాట. సో ఆవిడ అంతా నన్ను ఎడ్యుకేట్ చేసి చేసేదనమాట. అలాగే పిల్లల విషయంలో నా 2 పిల్లలు అసలు ఎట్లా పెరిగారో కూడా నాకు తెలియదు. నాకు మొత్తం భారం అంతా తనే తీసుకొని చేసేదనమాట. సో ఆ విధంగా ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు హర్. ఆవిడ అంత నేర్పించినా కూడా మీరు అన్ని ఓకే అని చెప్పేసి ఆ క్రిటిక్ ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి తీసుకోవడం అనేది కూడా పెద్ద విషయం నిజంగా. ఓకే, ఒక సినిమాటోగ్రాఫర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా మరి ఇన్ని ఫేజెస్ చూశారు కదా, మీకు నచ్చిన ఫేజ్ ఏది? అంటే నాకు పర్సనల్గా ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం అమ్మ. నాకు మొదట్లో అది పెద్దగా నచ్చలేదు. అదే దేవుడు ఇది చూసారు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఎడిటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే నాకు ఉన్న ప్రొఫెషన్స్ అన్నింటిలోకి ఎడిటింగ్ చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఎడిటింగ్ అనే చోట ఏంటంటే ఇంకెవరితోనూ సంబంధం లేకుండా నేను నా రూమ్లో కూర్చొని ఆ ఉన్న ఫుటేజ్ని అంతా పెట్టుకొని దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ట్రయల్ అండ్ ఎర్రర్స్, అంటే పైసా ఖర్చు లేదు, ఎవరితోనూ సంబంధం లేదు మనకి. సో అక్కడ ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి దానికి ఒక ఆత్మతృప్తి అనేది అందులో చాలా ఉంటుంది. మిగతా చోట్ల ఏంటంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ అనుకోండి, ఫోటోగ్రఫీకి వెళ్ళినప్పుడు రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. బడ్జెట్ వైజ్ కానివ్వండి, టైం వైజ్ కానివ్వండి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం అనుకున్నట్టు చేయలేకపోవచ్చు. బడ్జెట్ ఉండదు, మనకు కావాల్సిన పరికరాలు ఇవ్వకపోవచ్చు, డైరెక్టర్ కోఆపరేషన్ ఉండకపోవచ్చు. సో అక్కడ అంత తృప్తి ఉండదు, కొంచెం అసంతృప్తి ఉంటుంది. డైరెక్షన్కి వచ్చేటప్పటికి టూ మచ్ టెన్షన్ అనమాట, అంటే ఎక్కువ భారం అనమాట. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అతనికి. సాయంత్రం అయ్యేటప్పటికి ఇంతమంది యూనిట్ని వీళ్ళందరినీ కూడా మెయింటైన్ చేస్తూ వీళ్ళందరినీ ఆ టైంలో ఆ వర్క్ అయిపోవాలి అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట అది. సో డైరెక్షన్ చాలా ఇది. ఇక యాక్టింగ్ అంటారా, యాక్టింగ్ అనేది అసలు పెద్ద వాళ్ళు యాక్ట్ చేశారు, మనం ఎంత ఆఫ్టర్ ఆల్. కానీ అది ఏదో ఇప్పుడు ఈ మధ్య భగవంతుడు ఆశీస్సులతో ఏదో చిన్న వేషాలు వేస్తున్నాం. కానీ యాక్టింగ్ అనేది అది ఓషన్. అది ఆ డెడికేషను, అది నేను పెద్ద ఆర్టిస్టులను చూశాను. శివాజీ గణేశన్ గారు కానివ్వండి, సావిత్రి గారు, వీళ్ళందరినీ. సో అలాంటి ఆర్టిస్టులను చూసిన తర్వాత అది యాక్టింగ్ అంటే యాక్టింగ్ నిజంగా చేయాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఇప్పుడు చేస్తున్న యాక్టింగ్ కాదు, అప్పుడు చేస్తున్న యాక్టింగ్ ఎలా చేయాలనేది. ఇప్పుడు ఒక 100 అడుగుల షాట్ పెట్టి ఒక ఎక్స్ప్రెషన్ కావాలి అంటే ఆ సస్టైన్ చేసి చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉండేదన్నమాట. వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు యంగ్స్టర్స్. ఇవాళ రేపు మీరు ఒక 3 సెకండ్లు 2 సెకండ్ల షాట్ కూడా అంత సస్టైన్ చేసుకునే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇవాళ రేపు. సో యాక్టింగ్ సైడ్ నేను పెద్ద ఇది అనుకోను అనమాట. దాన్ని అంతగా ఇష్టపడరంట. అంటే ఇష్టపడనంటే మనకు తెలుసు లోటుపాట్లని, ఏదో భగవంతుడు ఏదో దారి చూపించాడు, వెళ్ళిపోతాను అంతే. అది తెర వెనక ఉన్న వాళ్ళు తెర ముందుకు వచ్చారు. ఓకే, అయితే ఎడిటింగ్ విషయానికి వస్తే, ఎడిటింగ్ ఇష్టపడతాను అంటే మీరు నలుగురితో కలివిడిగా ఉంటారా, లేదంటే ఇంట్రోవర్ట్ గా ఉండి మీ పని ఏదో మీరు చేసుకొని వెళ్ళి? అయ్యో, నేను చాలా కలివిడిగా ఉంటానమ్మా. నేను షూటింగ్స్ అప్పుడు అందరికీ తెలుసు కదా, చాలా ఎంజాయ్ చేస్తూ చేసేవాడు అనమాట. నేను షూటింగ్స్ అంటే నేను ఫస్ట్ ఏంటంటే ఎంజాయ్ చేయాలి, చేసే పని ఎంజాయ్ చేయాలి కదా, లేకపోతే ఎందుకు వేస్ట్గా టెన్షన్స్తో ఏదో కమ్యూనిటీ దీంతో బార్డర్స్తో అలా చేస్తే అది కాదు పని. అది ఎంజాయ్ చేయాలి, క్రియేటివ్ వర్క్ కదా అది. సో ఫస్ట్ వీ మస్ట్ లవ్ దట్ వర్క్. సో అందరితో చాలా కలివిడిగా ఉంటాను, చాలా అందరికీ తెలుసు ఆ విషయం నా గురించి. ఓకే, కెమెరామెన్గా మీ అనుభవం ఏంటండి? అంటే సినిమాల, సీరియల్స్గా మీ అనుభవం? అంటే నేను సీరియల్స్కి ఎక్కువ చేశానమ్మా. నేను సీరియల్స్ ఎక్కువ చేశాను, నెంబర్ ఆఫ్ సీరియల్స్. సినిమాలు అనేది నేను బిగినింగ్ డేస్ అంటే నేను అసిస్టెంట్గా చేశాను. గురుగారు కె విశ్వనాథ్ గారితో చేశాను. శుభోదయం, సప్తపది, జనని జన్మభూమి, సిరివెన్నెల్లో కొంత పార్ట్, ఇవన్నీ ఆయనతో ఉన్నప్పుడు చేశాను. పయనంగల్ ముడిదలైన తమిళ్లో పెద్ద హిట్ సినిమా అది చేశాను. ఇంకా మా గురుగారు వినాయకం గారితో ఉన్నప్పుడు కల్తూను అని తమిళ సినిమాలు ఎక్కువ చేశాను అసిస్టెంట్గా ఉన్నప్పుడు. నేను ఇండిపెండెంట్ అయిన తర్వాత ఇవళూరు పౌర్ణమిని ఒక సినిమా చేశాను, తమిళ సినిమా. ఆ తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మా అన్న అశోక్ కుమార్ గారు ఉన్నారు కదా, అశోక్ కుమార్ గారు ఒక చిన్న సినిమా చేశారు. మా గురుగారు కె విశ్వనాథ్ గారిని పెట్టుకుని చేశారు. ఆయన కుచ్చు కూనమ్మ అని. సో ఆయన చేస్తున్నప్పుడు ఆయనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని నన్ను పెట్టుకున్నాడు అన్నయ్య, అశోక్ కుమార్ అన్నయ్య, నువ్వు కెమెరామెన్ చేయి మీరంటే. నేను అప్పటికే టీవీలో బాగా బిజీ ఉన్నాను. సరే మా గురువుగారు యాక్ట్ చేస్తున్నారు కదా, ఆయన్ని షూట్ చేసే అదృష్టం కలుగుతుంది నాకని ఆ సినిమా చేశాను అనమాట. అది కుచ్చు కూనమ్మని చిన్న సినిమా, చిన్న బడ్జెట్, ఆ సినిమా చేశాను నేను. ఆ తర్వాత ఏంటంటే మా గురువుగారు రాఘవేంద్రరావు గారు ఆయన సినిమాలు షిరిడి సాయి కానివ్వండి, ఇంటింటి అన్నమయ్య, ఓం నమో వెంకటేశాయ, ఈ సినిమాలన్నింటిలో కూడా ఆధ్యాత్మిక సంబంధించిన సినిమాల్లో కొంత వర్క్ అనమాట, కొంత విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించిన వర్క్స్ అన్నీ నాతో చేయించేవారు సార్. సో ఆ వర్క్లన్నీ చేసేవాడిని అనమాట. అది
మేజర్గా ఇంకా పోతే యాడ్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు ఇలాంటివన్నీ చేస్తాను. మేజర్ ఏమో టీవీ సీరియల్స్ ఎక్కువ అనమాట. ఓకే. అయితే మీ గురువు గారుల దగ్గర మీరు నేర్చుకున్నది, మీ అనుభవాల గురించి మనం మాట్లాడే ముందుగా ఒక డైరెక్టర్గా ఒక పెద్ద టెన్షన్ జాబ్ అది. ఎవరు ఏంటి, ఏ ఫ్రేమ్ ఏంటి, ఎవరి డైలాగ్ ఏంటి, కథని నడిపించే వాళ్ళు ఆ డైరెక్టర్. ఆ స్థానంలో ఉన్నప్పుడు చాలా పెద్ద టెన్షన్ జాబ్ అది. మరి అలాంటి టెన్షన్ జాబ్ని మీరు ఎలా నిర్వహించారు? ఆ పొజిషన్లో ఇప్పుడు కెమెరామెన్గా ఉన్నారు, ఓకే, ఒక్కొక్క సినిమాలు ఇంతవరకు పర్లేదు. ఆ తర్వాత ఈ టెన్షన్ జాబ్కి వచ్చేసరికి ఏ విధంగా ఉండింది? అంటే ఆ టెన్షన్ జాబే కానీ నేను ఎంజాయ్ చేస్తూ చేశాను. అది కూడా డైరెక్షన్ కూడా. అంటే దానికి కావాల్సిన అంటే డైరెక్షన్ అంటే ఏంటి అనేది మా గురువుగారి దగ్గర నేర్చుకున్నాను నేను. అంటే ఒక సీన్ ఎలాగ చేయాలి, ఆ సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి, మ్యూజిక్ ఎట్టా చెప్పాలి దానికి. సో ఆ సీన్కి ఏమేం కావాలి, మనకి కాస్ట్యూమ్స్ ఏం కావాలి, జ్యువెలరీ ఏం కావాలి, ఇలాంటి అన్నీ కూడా మనం ఆయన దగ్గర నేర్చుకొని ఆ సీన్కి స్క్రిప్ట్ దగ్గర నుంచే మనం ఇన్వాల్వ్ అవుతూ దాని మీద ఎక్కువగా చేసేవాళ్ళం అనమాట. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేసేవాడిని. రెండోది ఏంటంటే నాకేంటంటే ఆర్టిస్టులు అనేవాళ్ళని చాలా కంఫర్టబుల్గా చూసుకోవాలి అనేది మా గురువుగారి దగ్గర నేర్చుకున్నది నేను. ఎందుకంటే మనం ఏం రాసుకున్నా ఏం చేసినా రేపు ప్రొజెక్ట్ చేసేది వాళ్లే కాబట్టి, ఆర్టిస్టులే కాబట్టి వాళ్ళని కంఫర్ట్ జోన్లో పెట్టుకొని మనం వర్క్ చేయించుకోవాలి. అందుకే నేను మా గురువుగారి స్టైల్లోనే 6 తర్వాత షూట్ చేసేవాడిని కాదు, నైట్స్ ఓన్లీ అప్ టు 6. మార్నింగ్ కావాలంటే 7 o'clock ఫస్ట్ షాట్ తీస్తాను, 6 వరకే చేసేవాడిని. ఏదైనా నైట్ ఎఫెక్ట్లు ఉంటే కూడా 6 to 9 లాగా 2 రోజులు 3 రోజులు చేయటమే తప్ప ఫుల్ నైట్ చేసి వాళ్ళని సతాయించే ఆర్టిస్టులని ఇలా చేసేవాడిని కాదు ఆ రోజుల్లో. సో అలాగా నేను డైరెక్షన్ను ఆర్టిస్టులకి కంఫర్టబుల్గా ఉంచుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లు చూసుకుంటూ అన్ని స్టోరీ నుంచి, స్క్రీన్ ప్లే నుంచి, లొకేషన్స్ నుంచి, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ అన్నీ డైరెక్టర్ ఎన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలో అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ చాలా ఎంజాయ్ చేసి చేసేవాడిని అనమాట. అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయపరుస్తూ మళ్ళీ మీరు మీ జాబ్ని మీరు చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. ఆ టైం లైన్స్ ఉంటాయి, ఆ టెన్షన్స్ ఉంటాయి. ఈ రోజు ఆ ఆర్టిస్ట్ వెళ్ళిపోవాలి, ఆ రోజు అవన్నీ కూడా చూసుకుంటూ చేయాలి. ఓకే, ఆ టైంని చూసుకుని డైరెక్టర్గా అంటే మీరు ఎంజాయ్ చేశారు కాబట్టి మీకు కంఫర్ట్ అనిపించిందా? అంతే కదా. అంటే కాన్ఫిడెన్స్ అమ్మా. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ప్రోడక్ట్ మీద, మన ప్రొఫెషన్ మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ వర్క్ నెక్స్ట్ స్టేజ్కి ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వర్క్ చేసేది కూడా. ఆ కాన్ఫిడెన్స్ ఉంటాయి. కాన్ఫిడెన్స్ లేకుండా మనం ఏదో చేస్తున్నాము, ఎవరి కోసమో చేస్తున్నాం అనుకోండి, వాడికి నచ్చుతుందో నచ్చదో, వీళ్ళకి ఏమంటారో ఏంటో అని చేస్తే కాన్ఫిడెన్స్ ఉండదు, ప్రోడక్ట్ కూడా దిగజారిపోతుంది. చేస్తున్న సినిమా లేదు, ఇది హిట్ అవుతుందా, జనాల్లోకి వెళుతుందా లేదా అనేది మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం అప్పుడు ఉంటుందా అండి? లేదు, మనం తీసేది కరెక్ట్ సినిమానే, ఇది హిట్ అవుతుంది అని చెప్పేసి అనుకొని తీయాల. ప్రతి మనిషి కూడా, ఎవరు చేసినా కూడా సినిమా హిట్ అవ్వాలనే తీస్తారు. కథ అనుకున్నప్పుడు ఈ కథ ఇంతవరకు ఎవరు చేయలేదు, ఎక్కడ రాలేదు ఇది, సో డెఫినెట్గా హిట్ అవుతుందనే చేస్తారు. చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని చిన్న పొరపాట్లు జరుగుతాయి. పొరపాట్లు ఇన్ ద సెన్స్ కావాలని కాదు, కొన్ని టైం ఫ్యాక్టర్స్, కొంత బడ్జెట్ ఫ్యాక్టర్స్, కొంత ఆర్టిస్టులు సూట్ కాకపోవటం, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్లో అనుకున్నది అనుకున్నట్టు రాకపోవచ్చు. ఇప్పుడు ఏదో ఒక సీక్వెన్స్ ఆ డైరెక్టర్, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయితే ఈ సీక్వెన్స్ ఇన్ని రోజులు పడుతుందని తెలుస్తుంది అతనికి. ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు అనుకోండి, అతనికి ఆ సీక్వెన్స్ ఎంతసేపు పడుతుందని తెలియదు, అతనికి షార్ట్ ఎంతసేపు పడుతుంది. తను ఒక రోజులో అయిపోద్ది అనుకుంటాడు, అది ఒక రోజు 7 రోజులు అవుద్ది ఎక్స్పీరియన్స్ లేక. దాంతో ఏమవుద్ది, బడ్జెట్ పెరిగిపోద్ది, ప్రొడ్యూసర్ ప్రెషర్ పెడతాడు, ఏమైనా ఇక్కడికి ఎంత అయిపోయింది, తర్వాత ఆ సాంగ్స్ ఎట్లా తీస్తావు అది ఇది అంటాడు. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ కొద్దిగా డీవియేట్ అవుతుంది అన్నమాట, రూట్ మారుతుంది. సో దాంతో అలా అవుతాయి. అంతేగాని ప్రతి వాళ్ళు కూడా పాపం పూజ చేసి మంచి ప్రాజెక్ట్ చేయాలనే కదా చేస్తారు అందరు. అవును. మీరు గారు కె విశ్వనాథ్ గారితో మీ అనుబంధం ఏ విధంగా ఉండింది? ఆయనతో చేయటం అనేది అదొక పెద్ద వరంగా, ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అంతటి మహద్భాగ్యం మీకు దక్కింది. అంటే విశ్వనాథ్ గారితో నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు చేశాను కెమెరా. మా గురుగారు కస్తూరి రామచంద్రమూర్తి గారు, ఆయన కెమెరామెన్, ఆయన దగ్గర ఉన్నప్పుడు చేశాను నేను. శుభోదయం, సప్తపది, జనని జన్మభూమి, ఆ 3 సినిమాలు అయితే ఫుల్గా చేశాము. సిరివెన్నెల్లో ఆ మూన్ సేన్ గారి పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ వరకు మా గురుగారు చేశారన్నమాట. దాంతో ఆయనతో చేశాను అనమాట.
ఆయనతో చేస్తున్నప్పుడు ఆయన వే ఆఫ్ టేకింగ్ కానివ్వండి, విశ్వనాథ్ గారిది ఆ డెడికేషను, అసలు ఆ బిజినెస్లు ఇన్వాల్వ్ చేయడం ఆర్టిస్ట్ని, అదంతా కూడా పెద్ద ఎడ్యుకేషన్ నాకు ఆ రోజుల్లో ఆయన చేస్తున్నాడు. పైగా ఆయన ఫోటోగ్రఫీలో చాలా ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది. ఏ ఫ్రేమ్ ఎలా కావాలని చెప్పడం కాదు, తీసుకొచ్చి కెమెరా పెట్టి ఆయన ఫ్రేమ్ పెట్టుకొని చూపించి ఇలా కావాలని చెప్తారనమాట. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ గారు ఆయన. సో ఆయనతో పనిచేశాను అసిస్టెంట్గా. తర్వాత నేను కెమెరామ్యాన్గా ఆయన మెయిన్ క్యారెక్టర్గా ఉండి కుచ్చు కూనమని మా అశోక్ కుమార్ అన్నయ్య చేసిన దానికి నేను ఆయనతో పనిచేసే అదృష్టం కలిగిందనమాట నాకు. అది ఆయనతో. అదే ఆ రోజుల్లో నాకేంటంటే సినిమా ఇండస్ట్రీలో త్రిమూర్తులు అనుకునేవాడిని నేను. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా విశ్వనాథ్ గారు, మా గురువు గారు రాఘవేంద్రరావు గారు, బాపు గారు. బాపు గారు ఏంటంటే బ్రహ్మ అన్నమాట, అంటే క్రియేషన్, ప్రతిదీ క్రియేషన్ కదా ఆయన. ఇక శివుడు అంటే విశ్వనాథ్ గారు. ఇప్పుడు నాట్యం, మ్యూజిక్ అంటే ఆయనకు మించి ఎవరు. ఇక మా గురువు గారు రాఘవేంద్రరావు గారు అంటే ఇక రిచ్నెస్, రొమాన్స్ ఏదైనా మా గురువు గారు. సో వీళ్ళ ముగ్గురిని నా దృష్టిలో ఏంటంటే వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాకు కెరీర్ ఇచ్చాను. అంటే అదే మరి అలంకార ప్రియుడు ఆయన. సో వీళ్ళ ముగ్గురితో కూడా పనిచేసే అదృష్టం నాకు కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం నాకు అది. విశ్వనాథ్ గారు ఆయన సినిమాలో అంటే నిజంగానే మీరు చెప్పినట్టుగా నాట్యానికి అలాగే సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రకృతికి కూడా ఆయన అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఒక సెలయేరు అలా పారుతున్నట్టుగా, సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా, అంటే అది చూడగానే సినిమా చూస్తే ఒక రిఫ్రెష్మెంట్, ఆ సినిమా ద్వారా వచ్చే సందేశం ఏంటి అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ మధ్య కాలంలో మరి అలాంటి సందేశాలు కొన్ని చిత్రాల్లో తగ్గుతున్నాయి, కానీ చాలా వరకు ఉంటుంది లేదు, ఏదో ఒక మెసేజ్ ఉంటుంది కదా ఖచ్చితంగా సినిమాలో. విశ్వనాథ్ గారి సినిమాల్లో అయితే ఖచ్చితంగా సందేశం ఉంటుంది. ఆయన చూపించే నిజంగానే ఫ్రేమ్స్ అనేవి ఎంతో అద్భుతంగా పెడుతూ ఉంటారు ఆయన. వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఆ సంగీతం అయినా కానీ నాట్యానికైనా కానీ ఎక్కడ తగ్గకుండా ఇప్పుడు ఫ్రేమ్స్కి ఆయన వచ్చి ఫ్రేమ్ పెట్టుకొని ఈ ఫ్రేమ్ నాకు కావాలని కెమెరామెన్కి ఏ విధంగా చెప్తున్నారో, సంగీతం పట్ల నాట్యానికి ఆయన కూర్చునే వాళ్ళ కంపోజింగ్ అప్పుడు కానీ లేదంటే డాన్స్ కొరియోగ్రాఫర్స్కి. అంటే నాకు ప్రీ ప్రొడక్షన్ ఎట్లా చేసేవారని నాకు ఐడియా లేదు. ఎందుకంటే నేను షూటింగ్ అప్పుడే కదా ఆయన కలిసేది. ఇప్పుడు మా గురువుగారు తెలియ కలిసేది షూటింగ్ అప్పుడే. సో ఆ సాంగ్స్ ఎలా ప్రిపేర్ చేసేవారు, లిరిక్స్ ఎలా రాయించేవారు, వీటి మీద పెద్ద అవగాహన లేదు నాకు. అయితే షూటింగ్ అప్పుడు ఆ సాంగ్స్ తీసేటప్పుడు ఆ డ్యాన్స్ తీసేటప్పుడు అవన్నీ నేను ప్రత్యక్షంగా చూసేవాడిని కాబట్టి ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనేది నాకు బాగా తెలుసు. ఇప్పుడు సప్తపదిలో శివతాండం ఉంది, సబిత గారు యాక్ట్ చేశారు అందులో. సబిత గారు రియల్గానే పెద్ద డాన్సర్ ఆవిడ. సో అందులో శివతాండం ఉందన్నమాట. అమరావతి టెంపుల్లో చేశాం మేము సినిమా అంతా. ఆ నైట్లో శివతాండం అనమాట. ఆవిడ ఉరుములు మెరుపులు వస్తుంటే గాలి వీస్తుంటుంది, అక్కడ శివతాండం చేస్తారు ఆవిడ. తీస్తున్నప్పుడు ఆవిడ రియల్ డాన్సర్ కాబట్టి ఆ రియల్ డాన్సరు ఇప్పుడు ఆ డాన్స్ రాని వాళ్ళు అయితే చిన్న షాట్లు కట్ చేస్తాం. ఆవిడ రియల్ డాన్సర్ కాబట్టి ఆ రియల్ డాన్సర్ పెద్ద మూమెంట్ చూపించాలి అంటే కెమెరాలకి ఆ రోజుల్లో ఏంటంటే యారిఫ్లెక్స్ కెమెరాకి టెరెట్ అని 3 లెన్సులు ఉంటాయి అన్నమాట సపరేట్. ఆ 3 లెన్సులు కూడా నేను ఫస్ట్ టైం చూడటం. అది ఒక దాంట్లో ఒక వైడ్ 25 అంటారు, ఒక 50, ఒక 75 అని 3 లెన్సులు వేసి ఆవిడ డ్యాన్స్ జరుగుతున్నప్పుడే రొటేట్ చేసేవారు అనమాట. వైడ్ నుంచి అలా మిడ్కి వచ్చేది, మిడ్ నుంచి క్లోజ్కి. అంటే ఆవిడని డిస్టర్బ్ చేయకుండా, అంటే ఎలా మనం రాబట్టుకోవాలి ఆ డ్యాన్స్ని, ఆ మూమెంట్ని. బ్రేక్ చేస్తే ఆ గ్రేస్ పోతుంది, ఆ ఫోర్స్ పోతుంది అని ఆయన అలా చేశారనమాట. సో అవన్నీ నేను చూశాను ఆయన దగ్గర. అలాగే షార్ట్స్ కూడా ఎలా డివైడ్ చేసేవారు ఆయన, ఎంత పొయిటిక్గా తీసేవారు ఆయన షార్ట్స్ అన్నీ కూడా. సో అవన్నీ కూడా అదంతా ఎడ్యుకేషన్, అవన్నీ నేర్చుకునే ఇలాగే. కెమెరాకి సంబంధించి అంతలా అంటే నిజంగా నేర్చుకోవడమే. ఇప్పుడు విశ్వనాథ్ గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటి అని అంటే ఏం చెప్తారు? అంటే ఒక పొయిటిక్గా ఎలా చెప్పాలి, అలాగే ఏంటంటే బిజినెస్. ఇప్పుడు ఆర్టిస్టులు ఊరికే నిలబడి, ఇప్పుడు మన సీరియల్స్ చూస్తున్నట్టు 10 మంది అలా రైలుగా నిలబడిపోయి సీన్ అంతా మాట్లాడేసుకుంటుంటారు. అలా కాదు, బిజినెస్. ఏదో బిజినెస్ చేసుకోండి. మీరు ఏదో వంటగదిలోకి వెళ్తారు, అదేదో తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ మాట్లాడతారు. మళ్ళీ పెరట్లోకి వెళ్తారు, బట్టలు తీసుకొచ్చి మడత పెట్టి మాట్లాడతారు. ఈ లోపు నేను లోపల నుంచి షూస్ చేసుకొచ్చి షూస్కి లేస్ వేసుకుంటుంటాను. ఇంకోటి పిల్లోడు. సో ఇంట్లో జరుగుతున్నట్టే ఆ అట్మాస్ఫియర్ అంతా ఆ బిజినెస్లు. ప్రతి ఆర్టిస్ట్కి బిజినెస్ ఉంటుంది అనమాట ఆయన దగ్గర. సో అదంతా ఆయన దగ్గర నేర్చుకున్నది నేను. కెమెరాలు అప్పుడుతో పోలిస్తే ఇప్పటి కెమెరాలు
ఏవి అంటే మీకు ఎంతగా నచ్చాయి అని మీరేం చెప్తారు? కెమెరాల పరంగా చూసినట్టయితే అవి బాగున్నాయా, ఇప్పుడు టెక్నాలజీ బాగుందా, ఏంటి అసలు? అంటే బాగున్నవి బాగాలేదు కాదమ్మా, అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. అప్పట్లోనే అంతటి బ్రహ్మాండమైన ఇప్పుడు సినిమాలు ఆ రోజుల్లో ఆ కెమెరాలతో, ఇప్పుడు మిచ్చల్ కెమెరా ఉండేది నేను వచ్చిన కొత్తలో, ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ అంటారు. ఎందుకంటే కెమెరాలో షూట్ చేసేటప్పుడు షూట్ చేసే లెన్స్ వేరు, మనం చూసే లెన్స్ వేరేగా ఉండేది. ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ అని, పక్కన వ్యూ ఫైండర్ వేరేగా. ఆ కెమెరాల్లో 1000 అడుగుల మ్యాగజైన్ వేసుకొని అంతంత పెద్ద కెమెరాలు తీసుకొచ్చి ఒక చోట పెట్టాలంటే కూడా చాలా బరువు, ఇద్దరు మూసుకొచ్చి పెట్టాలి. సో అప్పుడు ఆ డైరెక్టర్లు వ్యూ ఫైండర్ అని ఉండేది. వ్యూ ఫైండర్లో లెన్సులు అంతా ఉంటాయి అనమాట. వాళ్ళు నించొని లెన్స్ పెట్టుకొని 50 ఇక్కడ 50s ఇక్కడ పెట్టుకుంటే తీసుకొచ్చి ఇద్దరు పెట్టేవారు. అలాంటి కెమెరాల నుంచి ఇవాళ రేపు చాలా లైట్ వెయిట్, అసలు ఇంతే ఉంటుంది, చేతిట అలాంటి కెమెరాలు ఇప్పుడు వచ్చినాయి, డిజిటల్ కెమెరాలు. క్వాలిటీ వైజ్ దానికంటే సుపీరియర్ ఇవి చిన్నవైనా కూడా. సో అలాంటి కెమెరాల నుంచి ఆ రోజుల్లో ఆ కెమెరాల్లో ఎన్ని పెద్ద పెద్ద ఎఫెక్ట్స్ చేశారు, ఇన్ కెమెరా ఎఫెక్ట్స్. ఇప్పుడు ఏంటంటే మీకు డిజిటల్ వచ్చిన తర్వాత కెమెరా లైట్ వెయిట్ అయిపోయినాయి ఫస్ట్ పాయింట్. తర్వాత లైటింగ్ కూడా, ఇప్పుడు ఆ కెమెరాలు ఏంటంటే చాలా స్లో స్పీడ్ ఫిలిమ్స్ అవి. సో ఆ లైట్లన్నీ కూడా మొహం మీద డైరెక్ట్గా వెయ్యాలి. ఎక్కువ లైట్ వేస్తే కానీ మీరు ఎక్స్పోజ్ కారు, అందుకని డైరెక్ట్గా మొహం మీద లైట్లు వేసేవారు. దానికోసమే మేకప్లు కూడా ఆర్టిస్టులు ఇంత తిక్కు మేకప్లు వేసుకుంటారు, ఎందుకంటే ట్యాన్ అయిపోకుండా ఉంటారు, ఈ లైట్లకి ట్యాన్ అయిపోతారని. ఇప్పుడేంటి, ఇప్పుడున్న కెమెరాలకి అసలు మేకప్ వేసుకుంటే తెలిసిపోద్ది, అసలు మేకప్ వేసుకుంటే తెలిసిపోద్ది, అంత ఫ్లాట్గా ఉంటుంది, తెలిసిపోద్ది. సో ఇప్పుడున్న కెమెరాలకు ఆ నెసెసిటీ లేదు. అలాగే ఏంటంటే చాలా హై స్పీడ్ అనమాట ఇవి, చాలా మినిమం లైట్, ఒక చిన్న ట్యూబ్ లైట్లో కూడా ఎక్స్పోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అగ్గిపెట్టి వెలిగిస్తే కూడా ఆ లైట్లో కూడా ఎక్స్పోజ్ అవుతుంది, వితౌట్ గ్రెయిన్స్ అనమాట. సో అంత అడ్వాన్స్డ్ కెమెరాలు వచ్చాయి. అలాగే గ్యాడ్జెట్స్, ఆ రోజుల్లో కెమెరాలకి గ్యాడ్జెట్స్ వేరు. ఆ రోజు కెమెరాలు ఏదైనా ఒక కార్లో సీక్వెన్స్ తీయాలన్నా, ఏదైనా అవుట్డోర్లో తీయాలన్నా చాలా కష్టపడి చేసేవారు. ఇప్పుడేముంది, ప్రతి దానికి ఒక గ్యాడ్జెట్ ఉంది. డ్రోన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నప్పుడు కెమెరా మూమెంట్ చేయాలంటే పెద్ద పెద్ద చెక్క ట్రాలీలు వేసుకొని చేసే అంత నెసెసిటీ లేదు. చక్కగా గింబల్ పట్టుకుంటాడు, అటు నుంచి అటు తిరిగేస్తుంటాడు. సో ఇలాంటి గ్యాడ్జెట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ప్రతిదానికి ఒక గ్యాడ్జెట్ ఉంది. అండర్ వాటర్ తీయాలా కెమెరా ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే రోజు రోజుకి అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. సో ఇది అప్డేట్ అవటమే చాలా కష్టం కెమెరామ్యాన్కి. అవును. అయితే విశ్వనాథ్ గారి దగ్గర డెడికేషన్ గురించి మనం మాట్లాడితే, ఎంత డెడికేటెడ్గా ఉండేవారు ఆయన. ఒక సినిమా అంటే, ఒక సినిమాకి అంతటి పెద్ద మహానుభావులు ప్రాణం పెట్టి తీసేవాళ్ళు. ఆ సినిమా చూస్తే నిజంగానే ఆయన ఇంకా ఆ హిట్ ఫ్లాపు దీంతో సంబంధం లేకుండా ఇది నా సినిమా అనుకొని అదే శ్వాసిస్తూ అదే ఊపిరిగా ప్రాణం పెట్టి తీసిన సినిమాలు మనం ఇప్పటికీ చూడొచ్చు. అలాంటి సినిమాలు ఆయనతో మీ అనుభవం, మీరు ఏం చెప్తారు ఆ సినిమాలు చూసినప్పుడు? ఆ డెడికేషన్ అంటే ఆ డెడికేషన్ అనేది ఆయన ఒక్కరికే కాదమ్మా. ఇప్పుడు మా గురుగారు రాఘవేంద్రరావు గారు కానివ్వండి, బాపు గారు కానివ్వండి, ఆ రోజుల్లో ఉండే ప్రతి వాళ్ళకి కూడా ఆ డెడికేషన్ అనేది ఉండేది. అంటే మీరు వాళ్ళకి బ్రహ్మ మహేశ్వరుల రూపాలు ఇచ్చేసారు. వాళ్ళే కాకుండా ఈవెన్ మా ఫాదర్ అయినా కూడా వాళ్ళు ప్రతిదీ కూడా, అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒకటి ఇంకోటి ఏంటంటే ఫిలిం అది. సో మన అన్నీ కూడా కొలిచి కరెక్ట్గా చేయాలి. సో దానివల్ల డిసిప్లిన్ అనమాట. ఇంతే తీయాలి, మనం ఇదే తీయాలి, ఎలా తీయాలి, అంతలో తీయాలంటే ఎలా తీయాలి. సో ఆ తపన, ఆ డెడికేషన్ అవన్నీ నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు మా గురుగారు అయినా కూడా ఆయన పాటలు అవి చేసేటప్పుడు ఆ ఒక పాట క్యాసెట్లో వేసుకొని ఒక 1000-10,000 సార్లు వింటారు ఆయన. ఎలా చేయాలి, ఏమేమి షాట్లు చేయాలి, ఇలా అంత డెడికేటెడ్గా అదే శ్వాస, మీరు అన్నట్టు అదే శ్వాస, అదే ఇది చేసుకుంటూ దాని మీదే ఉంటుంది ధ్యాస అంతా వాళ్ళకి, అందులోనే లీనమైపోంటారు. తర్వాత కథలు కూడా ఏంటంటే అవన్నీ సోల్ ఉన్న కథలు. ఇప్పుడు కథలు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పట్లాగా ఒక ఇన్సిడెంట్ మీద కాదు కదా, అవి ఒక సోల్ ఉన్న కథలు అనమాట. అంటే ఎమోషనల్ ఇది ఉంటుంది. ఎప్పుడు కూడా కథలు ఎమోషనల్గా టచ్ అయితేనే మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. ఇప్పుడు ఏంటంటే అలంకరణలు ఎక్కువ కదా, ఇప్పుడు 1కి 10 సార్లు చూస్తామండి. ఎందుకు చూస్తాం, అది ఆ కనెక్షన్, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, మనం కనెక్ట్ అయి చూస్తాం. ఇప్పుడు ఏంటంటే అలంకరణలు ఎక్కువ, ఇప్పుడు అంటే టూ మచ్ అలంకరణలు అనమాట. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ సేల్ చేయడానికి ఎంత అయితే మీరు టూ మచ్ అలంకరణలు చేస్తారు, డబ్బా అయిపోయిన తర్వాత మామూలు అందులో ఏం ఉండదు. సో ఆ అలంకరణలు ఎక్కువ అయిపోయినాయి అనమాట, సోల్ మిస్ అవుతున్నారు అనమాట. పాట ఏ సందర్భంలో పెట్టాలి, ఏ పాట ఎక్కడ పెట్టాలి, ఏ పాట అసందర్భం అని చెప్పేసి వీళ్ళ సినిమాల్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాల్లో పాటలో మీరు ఏదైనా పాటలో బయటకు వెళ్తే మిస్ అయిపోతారు, కథ ఉంటుంది అందులో.
ఊరికే పాట కోసం పెట్టరు ఆయన. సో పాటలో ఎంతో కథ నడుస్తుంటుంది, అందుకని మనం మిస్ అవటానికి లేదు అవి. సో అంత క్యాలిక్యులేటెడ్గా చేస్తారు వాళ్ళు, ఏది కూడా ఒక ఫ్రేమ్ కూడా వేస్ట్ కాకుండా. ఓకే, రాఘవేంద్రరావు గారు, ఆయన గురించి ఏమని చెప్తామని చెప్పండి. కలర్ఫుల్ సినిమా అన్నమాట ఆయన సినిమా, ఆయన రొమాన్స్ అంతా చూస్తే ఇంకా ఆయన విషయం గురించి మీరు ఏం చెప్తారు మీ గురువు గారి గురించి? అయితే ఆయన విషయంలో మనం టైం పంచువాలిటీ గురించి మనం ముందుగా మాట్లాడుకొని ఆ తర్వాత ఆయనతో మీకున్న అనుభవాల గురించి చెప్తారు. కానీ టైం విషయంలో రాఘవేంద్రరావు గారు చాలా పంక్చువల్గా ఉంటారని చెప్పేసి విన్నాము, మీరు చెప్పండి. అంటే వాళ్ళంతా ఆ రోజుల్లో ఏంటంటమ్మా, పంక్చువాలిటీ అనేది చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే పంక్చువాలిటీ అంటే జనరల్గా ఇవాళ రేపు అది సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా గురువు గారు ఏంటంటే చాలా పంక్చువల్. ఇప్పుడు నన్ను 4 రా కలుద్దాం అన్నాను అనుకోండి, నేను 4-5కి వెళ్తే నన్ను చూడరు ఆయన. అలాగే ఆయనకి ఏదైనా సినిమాలు ఓపెనింగ్లకి వాటికి పిలుస్తారు. పిలిచినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మేనేజర్లు ఏం చెప్తారు, 10ంటికి ఓపెనింగ్ అయితే 9:30కి సార్ అంటారు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్తారు అలవాటు ప్రకారం. ఈయనంటే 9:25కి వెళ్ళిపోతారు. 9:25కి వెళ్ళిపోయి చూస్తారు, ఎవరు ఉండరు. ఎవరు లేకపోతే ఆ పూజారిని అడిగి ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టేసేసి దండం పెట్టుకొని వచ్చేస్తారు. ఎవరితో సంబంధం లేదు అంతే, ఆయన టైం అది. అలాగే బాపు గారు అయినా కూడా టైం అంటే టైము. ఇప్పుడు ఆయన భాగవతం సీరియల్ చేస్తున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉండేవారు. సో ఆయన ఏదో గెస్ట్ హౌస్లో ఉండేవారు. ఆయన మేనేజర్లు ఏముంది, మామూలుగా ఒక అరగంట 45 మినిట్స్ ముందు చెప్పేసుకుంటుంటారు జనరల్గా వాళ్ళు. సార్ 7ంటికి 6ంటికి బండి వస్తుంది సార్ అన్నాడు, 7ంటికి వచ్చేదన్నమాట. 6ంటికి వస్తుంది సార్ అంటాడు. ఈయన 5:45కే రూమ్ తాళం వేసేసుకుని వచ్చి గేట్ బయట నించొని ఉంటారు. ఆయన అంటే ఆయన రెడీ అవుతారో లేదో అని చెప్పేసి గంట ముందు చెప్పేస్తారు. ఆయన అక్కడ మెడ్రాస్ పంక్చువాలిటీ కాబట్టి పర్ఫెక్ట్గా 6 అంటే 5:55కి రోడ్డు మీద వచ్చి నిలబడతారు ఆయన. సో వీళ్ళు చూసి ఆశ్చర్యపోయి ఇక నెక్స్ట్ డే నుంచి ఇప్పుడు ఆయన బాపు గారికైనా మా గురువు గారికైనా ఏదైనా టైం చెప్పాలంటే ఆలోచించుకుంటారు 1కి 10 సార్లు కరెక్ట్ టైం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ దగ్గర మనకి ఇది ఉండదు, ల్యాగులు ఉండవు కాబట్టి కరెక్ట్ టైం చెప్పి వస్తారు. అది అంటే ఎదగటానికి అదొక పెద్ద స్టెప్ అమ్మ పంక్చువాలిటీ అనేది. ఇప్పుడు మనం ఎందుకు వాళ్ళు అలా వస్తున్నారు మనం ఇలా రావటమా అని అనుకోకూడదు. మన సైకిల్ కరెక్ట్గా ఫాలో చేయాలి. పక్కన వాళ్ళు వచ్చారా లేదా అనేది మన వంతు ఏం చేస్తున్నాం, మనం పంక్చువల్గా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. రాఘవేంద్రరావు గారు అనేసరికి రొమాంటిక్ సీన్లు, ఆయన విసిరే పళ్ళు ఏ విధంగా గుర్తొస్తాయో ఆధ్యాత్మిక సినిమాలు కూడా ఆ విధంగానే గుర్తొస్తాయి. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటే అన్నమయ్య. ఆ సినిమా గురించి అసలు ఏమని వర్ణించాలో అర్థం కాదు. ఎక్కడి నుంచి ఒక రొమాంటిక్గా మొదలుపెట్టేసి ఆ అంతర్యామి సినిమా ఆ పాటకు వచ్చేసరికి ఇంకా మనిషి జీవితం ఇదేనేమో అన్నట్టుగా అర్థమయ్యేలా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా తీసిన అద్భుతమైన సినిమా అన్నమయ్య. మరి ఆ సినిమా గురించి మీరు ఏం చెప్తారు మీరు గారు? ఆ సినిమా గురించి నేను చెప్పేంత స్థాయి నాకు లేదు యాక్చువల్గా. అయ్యో, అంటే గురువుగారు ఏంటంటే ఆయన ఫస్ట్ ఏంటంటే ఆయన కమర్షియల్ అండి. ఆయన కమర్షియల్ అంటే ప్రొడ్యూసర్ మనిషి. ఆయన ప్రొడ్యూసర్ రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయి వేస్ట్ కాకుండా ఎలా చేయాలనేది ఆయన తపన ఆయన ఫస్ట్. సో మన సినిమా కూడా ఇప్పుడు ఆయన లాజిక్ ఏంటంటే మన దగ్గర ఏదో నాలెడ్జ్ ఉందని చెప్పి ప్రేక్షకుల మీద రుద్దకూడదు, వాళ్ళకి ఎలా అర్థమవుతుందో ఆ పద్ధతిలోనే చెప్పాలనేది ఆయన తాపత్రయం యాక్చువల్గా. సో ఆయన దానికోసం ఏం చేస్తారంటే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది సినిమా గురించి, మ్యూజిక్ ఎలా ఉండాలి, ఆర్టిస్టులది ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనేది ఆయన తపన. ఇప్పుడు మీరు చెప్పినట్టు అంతర్యామి మన అన్నమయ్యలో లాస్ట్ క్లైమాక్స్ అంతా కూడా ఆ 10 నిమిషాలు కూడా ప్రీ రికార్డెడ్, అది ప్లేబ్యాక్ చేసి తీసింది. అది ముందే మొత్తం మ్యూజిక్, సౌండ్, డైలాగ్స్ అన్నీ రికార్డ్ చేసేసి అనుకొని అది ప్లే చేసి సాంగ్స్ తీసినట్టు తీశారు అది. సో అంత డెడికేటెడ్గా చేశారు కాబట్టి ఆ క్లైమాక్స్, పైగా ఆయన సినిమాల్లో ఏంటంటే క్లైమాక్స్ అనేది హైలైట్ ఉంటుంది. ఆయన సినిమా అంతా కూడా ఏం కామెడీలు చేసినా ఏం చేసినా ప్రేక్షకుడు బయటకు వచ్చేటప్పుడు కంట్లో నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోయి చాలా టచ్చింగ్గా బయటికి రావాలన్నమాట. అది ఇంపార్టెంట్, అది క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాలకి. మా మిస్సెస్ కూడా నాతో ఫస్ట్ చెప్పేవారు అనమాట, ఏంటంటే నువ్వు ఏదైనా సినిమా చేసేటట్టుగా ఉంటే నువ్వు ఫస్ట్ క్లైమాక్స్ షూట్ చేయి, తర్వాత మిగతా సీన్లు తీసుకో. జనరల్గా ఏమవుతుందంటే సినిమాలు చేసేటప్పుడు ఫస్ట్ ఓపెనింగే సాంగ్స్ షూట్ చేస్తారు. సో ప్రొడ్యూసర్ గారి దగ్గర ఉన్న డబ్బులంతా అక్కడ ఖర్చు అయిపోతుంటాయి. ఆ ఫైట్లు ఇవన్నీ చేస్తారు. కథకు వచ్చేటప్పటికి డబ్బులు ఉండవు. సో అక్కడికి రాగానే 2 రోజులు కావాల్సింది 1 రోజులో ఫినిష్ చేయమని, 3 రోజులు కావాల్సిన క్లైమాక్స్కి వచ్చేటప్పుడు అసలు డబ్బులు ఉండవు.
ఇక అక్కడ ఏదో చుట్టేసేసి చేస్తారు. ఏది ఇంపార్టెంట్ అక్కడ ఖర్చు పెట్టరు. సో మా ఆవిడ ఏం చెప్పేదంటే, నీకు ఏదైనా సినిమా ఛాన్స్ వస్తే ఫస్ట్ నువ్వు క్లైమాక్స్ షూట్ చేయాలి. క్లైమాక్స్ బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా చేసి క్లైమాక్స్ ఆ లాస్ట్ 10 నిమిషాలు, తర్వాత మిగతావన్నీ ఎట్టయినా కూడా అది పర్వాలేదు. క్లైమాక్స్ ఓపెనింగ్ ఈ 10 నిమిషాలు, ఆ 10 నిమిషాలు, తర్వాత మధ్యలో ఎలా ఉన్నా పర్లేదు అనేది కాన్సెప్ట్. మా గురువుగారి కాన్సెప్ట్ కూడా అంతే. తీసుకోగానే ఫస్ట్ వాడిని దిగ్భ్రాంతికి గురి చేసి కూర్చోబెట్టేయాలి. తర్వాత ఎండ్కి వెళ్ళేటప్పుడు కంట్లో నీళ్లు పెట్టుకుంటూ వాడు చాలా ఎమోషనల్గా బయటికి వెళ్ళాలి. అది ఆయన కాన్సెప్ట్. సో అన్ని సినిమాలు అట్టాగే ఫాలో చేస్తారు ఆయన. ఏ సినిమా చేసినా కూడా ఓపెనింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఎండింగ్ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఆయన స్కూల్ అది. ఓకే ఓకే మీరు చెప్పిన బ్రహ్మస్థానం ఇచ్చిన బాపు గారి గురించి మాట్లాడుకుంటే, బాపు గారి బొమ్మలు, ఆయన ఆ పేరు వినగానే గుర్తొచ్చేస్తాయి ఆ బొమ్మలు. ఎంత అద్భుతంగా గీస్తారో, గీసినట్టుగా ఆయన చిత్రంలోని హీరోయిన్ ఆ విధంగానే ఉండాలి. ఆ అందమైన కళ్ళు, పొడవాటి జడ వేసుకుని సాంప్రదాయబద్ధంగా తెలుగింటి అమ్మాయిలాగా అద్భుతంగా ఉంటారు. బాపు గారి గురించి ఏం చెప్తారు? అంటే బాపు గారితో నేను కెమెరామెన్గా ఎక్కువ రోజులు పనిచేయలేదు. ఏదో భాగవతంలో కొంచెం క్లాష్ వచ్చింది, చేసి అంతే, చిన్న అదృష్టం దొరికింది. కానీ ఆయనతో నాకు బంధం ఎక్కువ ఉందన్నమాట. ఎలాగంటే ఆయన విజువల్ ఎఫెక్ట్స్కి నేను చేసే విజువల్ ఎఫెక్ట్స్కి ఆయన చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. ఆయన నేను చేసిన విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడడం, అవన్నీ చేయటం, నా వర్క్ చూసి చాలా మెచ్చుకునేవారు ఆయన. సో ఈ కెమెరామెన్గా చేసినప్పుడు మాత్రం చాలా గొప్ప అనుభవం ఆయనతో చేసినప్పుడు. మీరు అన్నట్టు ఆయన ప్రతి షాట్ కూడా ఆల్రెడీ స్టోరీ బోర్డ్ వేసేసుకుని ఉంటారు బొమ్మలన్నీ. ఈ షాట్ ఎలా చేస్తున్నాం, ఈ షాట్ ఎలా చేయబోతున్నాం అని. సో ఈ షాట్ ఇలా చేయబోతున్నాడు, మనకు తెలుసు ఈ షాట్ ఇలా ఉంటుందని. సో ఆ షాట్ పెట్టిన తర్వాత మనం ఏదో లైటింగ్ చేయడానికి వెళ్ళగానే ఈయన మొత్తం ఫ్రేమ్ నింపేసేవారు. అంటే ఆర్టికల్స్, మనుషులతో, పార్టికల్స్తో, కలర్స్తో, అసలు వచ్చి మళ్ళీ మన కెమెరాలో చూసుకుంటే మనం పెట్టిన ఫ్రేమేనా ఇది అని ఆశ్చర్యపోతాం అనమాట. అంత బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట ఆయన దగ్గర చేసి. సో అక్కడ ఏంటంటే కెమెరామెన్ జస్ట్ ఆ లైటింగ్ చేసుకుంటే చాలా అతనికి పేరు వచ్చేస్తుంది, మిగతాంతా ఆయన చూసుకుంటారు. అంత సౌలభ్యం ఆయన దగ్గర పనిచేయటం. సో అంత డెడికేటెడ్గా ఉంటారు. ఆయన కూడా అంతే, ఆర్టిస్టులు ఎక్కువ శ్రమ పెట్టకుండా పొద్దున్నే 6ంటికే మొదలు పెడతారు. సాయంత్రం లైట్ పోయిందంటే ఇమీడియట్గా ప్యాకప్. ఆయన కూడా పెద్ద నైట్ ఎఫెక్ట్లు ఇష్టపడరు. ఆయన కూడా నైట్ ఎఫెక్ట్లు ఎక్కువగా చేయరు ఆయన ఎప్పుడు కూడా. సో ఆయన దగ్గర అది నేర్చుకున్నాను. ఓకే, అయితే ఈ సందర్భంగా మీ గురువు గారు రాఘవేంద్రరావు గారు, ఆయనతో మీరు చేసిన శ్రీవారి సేవలకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఆ కార్యక్రమం అంతా ఏ విధంగా సాగింది? అంటే శ్రీవారి సేవలు అనేది నా జీవితంలోనే అది పెద్ద మైలు రాయమ్మ అది. అంటే ఆ కార్యక్రమం నేను చేయటం అనేది నాకు దైవానుగ్రహం, పూర్వజన్మ సుకృతం అది. మా గురువు గారు రాఘవేంద్రరావు గారు ఎస్యూబీసీ ఛానల్కి చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయినప్పుడు ఆయన సంకల్పం అనమాట ఏంటంటే, ఈ శ్రీవారి సేవలు అయితే ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్వామికి చేసే సేవలు, సుప్రభాతం దగ్గర నుంచి సుప్రభాతం, తోమాల సేవ, ఆ తర్వాత అర్చన, కొలువు సేవ, తర్వాత కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకరణ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, పవళింపు సేవ, ఇలాంటివి రోజువారీ సేవలు. అలాగే వారాంతర సేవలు ఉంటాయి. మంగళవారం పూట అష్టదళ పాద పద్మారాధన, బుధవారం అయితే సహస్ర కలశాభిషేకం, గురువారం అయితే అన్నకూటోత్సవం, శుక్రవారం అయితే అభిషేకం. ఈ సేవలన్నీ కూడా మనం షూట్ చేసి స్వామిది మనం ఎస్యూబీసీలో పెట్టుకోవాలని ఆయన సంకల్పం చేశారు 2015లో. అయినప్పుడు ఆయన వెంటనే నన్నే పిలిపించి నాకు ఆ జాబ్ అప్పచెప్పారు. అప్పుడు ఏం చేసామంటే, మేము కింద అలిపిరిలో ఆనంద నిలయం సెట్ వేసుకొని ఎస్టీస్గా ఎస్యూబీసీ కోసం అక్కడ పైనుండే అయ్యవార్లు, పూజారులు ఎవరైతే ఉన్నారో అర్చకులు, వాళ్ళే కిందకు వచ్చి ఆ సామాగ్రి ఏదైతే వాడతారో పైన అదే సామాగ్రితో కింద అన్ని సేవలు మేము షూట్ చేసాం, టోటల్గా చేసాం. మళ్ళీ ఈ కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఇవన్నీ కూడా కొండ మీదకి వెళ్ళి అక్కడ చేసాం. కొండ మీద కూడా ఎక్స్టీరియర్స్, కొలను, ఇవన్నీ కూడా షూట్ చేశాను పెద్ద పెద్ద కెమెరాలతో, మంచి రిజల్యూషన్లో చేసాం. ఒక్క ఆనంద నిలయం తప్ప పైన షూట్ చేసాం. ఆనంద నిలయం మాత్రం కింద సెట్ వేసుకొని చేశాను అనమాట. అది ఆ ప్రోగ్రాము నా జీవితంలోనే చాలా పెద్ద మైల్ స్టోన్. ఆ విజువల్స్ ఇప్పుడు మీరు ఏ ఛానల్ తీసుకున్నా గత 10 సంవత్సరాల నుంచి స్వామివారి గురించి మాట్లాడుతున్నప్పుడు అందులోని విజువల్స్ కనీసం 1-2 లేకుండా మాత్రం ఏ ప్రోగ్రాం లేదు. అది అంత బ్యూటిఫుల్ విజువల్స్ అవి. నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు కూడా తిరుమల మీద ప్రోగ్రాం చేసినప్పుడు ఆనంద నిలయం విజువల్స్ అన్నీ కూడా ఇవే వాడారనమాట వాళ్ళు. సో దీనికి అంతటికీ మూల కారణం అంటే మా గురువుగారు రాఘవేంద్రరావు గారు. ఆయన సంకల్పం, ఆయన నాతో చేయించటం, నేను అక్కడ చేయటం. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వేణుగోపాల స్వామి గారు, ఆ ప్రధాన అర్చకులు, వారి ఆధ్వర్యంలోనే అవన్నీ చేసాం అనమాట పైన.
ఇంతటి మహత్ కార్యంలో మీరు పాల్గొనటం, మీ పాత్ర అందులో ఉండటం, మీరు షూట్ చేయటం అనేది అది పూర్వజన్మ సుకృతమే. నిజంగా నిజంగా చాలా చాలా అదృష్టం. 50 ఏళ్ల అనుభవం, 48 అని చెప్తున్నారు, నేను ఇంక 2 ఏళ్ళ జోడించాను. అయితే ఈ 50 ఏళ్ల అనుభవంలో మీరు నేర్చుకున్న పాఠాలేంటి? గడిపిన సందర్భాల్లో బాగా సంతోషించిన సందర్భం ఏంటి? బాధపడిన సందర్భం ఏంటి? అయ్యో ఈ విధంగా జరిగి ఉండకూడదేమో అని, అలాంటిది ఏమైనా ఉన్నాయా? అంటే బాధపడడం అంటే నేను బాధపడను, ఎందుకంటే అంత దేవుడి మీద వేసేస్తా కాబట్టి. మీరు చాలా అది ఏదైనా చేసినా దానికి ఏదో ఇంకెక్కడో ఉంటుంది, ఏదో ఉంటుంది దానికి కారణం అని అదే మొదట్లోనే చెప్పేశారు, నేను చాలా తృప్తి జీవుడిని అని. ఇక సంతోషం అంటే అంత సంతోషమే, ఏది కూడా రిగ్రెట్ అవ్వను నేను. ఇప్పటిదాకా నాకు రిగ్రెట్ అనేది లేదమ్మా. అంటే ఏం చేసినా భగవంతుడు నాకు మంచిగా చేశాడు అనుకుంటుంటాను. ఇక పాఠం అంటే ఏం లేదంటే హానెస్ట్గా ఉండటం, షేరింగు, గ్రాటిట్యూడ్, ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ అనేది జీవితంలో ఈ జీవిత చక్రంలో నేర్చుకున్న పాఠం అనమాట అది. ఇంకా నటన విషయానికి వస్తే పెద్ద పెద్ద నటులతో చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే తరంతో వీళ్ళతో కూడా చేశారు కదా. ఆ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ దగ్గర మీరు చూసింది ఏంటి, కొత్త తరంలో చూసింది ఏంటి? అంటే నటన ఏంటంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నగారు 68లోనో 69లో భలే మాస్టర్లో వేయించారు ఒక వేషం. తర్వాత ఇంకొక తమిళ సినిమాలో పొట్టి వీరయ్య గారితో ఆ డైరెక్టర్ గారు నన్ను చూసి ఏదో కామెడీ వేషం వేయించారు, అంతే. దాని మీద పెద్ద నేను శ్రద్ధ వహించలేదు. ఆ తర్వాత కూడా మన సివిఎల్ నరసింహారావు గారు, అడ్వకేట్ గారు, ఆయన ఆ రోజుల్లో దర్పణం అని ఒక మ్యాగజైన్ వచ్చేది, వీడియో మ్యాగజైన్. అప్పుడు ఇంత విరివిగా న్యూస్ ఛానల్స్ అవి లేవు కదా. ఎవ్రీ మంత్ ఒక వీడియో ఛానల్, ఒక క్యాసెట్ రిలీజ్ చేసేవారు న్యూస్. అందులో ఏదో చిన్న చిన్న వేషాలు ఆయన 1-2 వేయించారు. ఆ తర్వాత నాకు పెద్ద అందులో ఇంట్రెస్ట్ లేదు. అయితే మన చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150లో ఒక మీడియా పర్సన్ వేషం ఉంటే నా మిత్రులు అనమాట, వినాయక్ గారి దగ్గర కో డైరెక్టర్ గారు పుల్లారావు గారిని, ఆయన మీరు వేస్తే బాగుంటుందంటే సరే ఒకరోజు అని చెప్పారంటే వెళ్ళి 2 రోజులు అయింది అది. ఆ వేషం ఒకటి వేశాను నేను. ఆ తర్వాత ఎంసీఏ అని ఒక నాని గారి సినిమా, అందులో జగ్గి వాసుదేవన్ గారి క్యారెక్టర్ అనమాట, సద్గురు అని. నాది ఆ గడ్డం అవన్నీ అలా ఉంటాయని చెప్పి ఆ డైరెక్టర్ గారు నా చేత అదేదో వేయించారు. ఆ వేషం చూసిన వేణు శ్రీరామ్ గారు నా చేత వకీల్ సాబ్లో జడ్జి వేయించారు, మెయిన్ జడ్జి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరితో పనిచేసే అదృష్టం కలిగింది 15 రోజులు. సో వాళ్ళందరితో కలిసి చేయటం, వాళ్ళు ఎంత డెడికేటెడ్గా చేస్తారు, ఎంత బాగా, ఎంత అది. పైగా ఆ సినిమాలు ఏంటంటే 6 కెమెరాలు పెట్టి షూట్ చేశారు అది. సో ప్రతి షాట్ కూడా పెద్ద పెద్ద షాట్లు అనమాట, 6 కెమెరాలు ఉంటాయి కాబట్టి 1 మినిట్ 2 మినిట్ లెంత్లో షాట్స్ ఉంటాయి. సో అందరు నేర్చుకొని చెప్పాలి, అందరు ఆర్టిస్టులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు కూడా. సో అదొకటి బాగా చేశాను. తర్వాత హనుమాన్లో చేశాను, హీరోయిన్ గ్రాండ్ ఫాదర్గా చేశాను. ఆ తర్వాత చాలా సినిమాలు చేశానమ్మా, ముఖ చిత్రం అని, సింధూరం అని, 20 సినిమాల దాకా చేశాను నేను. అది జర్నీ అది అనమాట. ఈ తరంలో మీరు చూసింది ఏంటంటారు? ఇప్పుడు నాగేశ్వరరావు గారిని చూశారు, ఎన్టీఆర్ గారిని చూశారు, ఇప్పుడు యంగ్ జనరేషన్ని కూడా మీరు వాళ్ళతో కూడా కలిసి యాక్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి వీళ్ళకున్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? అంటే అలా పోల్చకూడదు మనం జనరల్గా. అంటే వాళ్ళ స్కూల్ ఏంటంటే వాళ్ళ డెడికేషను, ఆ సీన్లో ఇన్వాల్వ్ అవటం అదంతా చాలా ఎక్కువ ఉండేది వాళ్ళది. అంటే వాళ్ళకి పనున్నా లేకపోయినా సెట్లోనే ఉండి ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకొని ఆ సీన్ ఎలా చేస్తున్నారు, నేను ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, నా కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది వాళ్ళ సైడ్ అది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది ఆర్టిస్టులకి ఆ రోజుల్లో. ఇవాళ ఆర్టిస్టులకి ఏంటంటే మెయిన్గా ఈ ఫోను, ఈ నెట్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిగా డీవియేషన్ ఎక్కువ ఉందన్నమాట. అంటే వాళ్ళ పైగా ఏంటంటే స్పీడ్ యుగం కదా ఇది. ఆ డైరెక్టర్ కూడా ఏంటంటే రోజుకి ఇంత హెవీ వర్క్ చేయాలి, ఇంత చేయాలన్నప్పుడు వీళ్ళంత అంత ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అంటే అందరూ కాదు, కొంతమంది ఆర్టిస్టులో ఆ కాంట్రిబ్యూషన్ అనేది తగ్గిపోతుంది. ఆర్టిస్ట్గా మీరు ఏంటంటే మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ కాంట్రిబ్యూషన్ ఇస్తేనే మీరు లాంగిటిటీ ఎక్కువ రోజులు ఉండగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది యాస్టీజ్ విని చెప్తుంటే ఎక్కువ రోజులు ఉంటారు కదా. సో ఆ డేంజర్ ఉంది, అది గ్రహించాలి, వాళ్ళు గ్రహించి చేయాలి. సో ఈ గ్యాడ్జెట్స్కి వాటికి కొద్దిగా దూరంగా ఉండి ఇప్పుడు డెడికేటెడ్గా ఉంటే ఇంకా బాగా. ఇప్పుడు గ్యాడ్జెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా లైఫ్లో, కానీ కొంచెం డిసిప్లైన్గా ఉండాలి. సెల్ ఫోన్ అనేది ఎలా అయిపోయిందంటే మన ఒంట్లో ఉండే సెల్ అయిపోయింది అనమాట. అది లేదు ఇంకా. నరసింహరాజు గారు అని ఆర్టిస్ట్ ఉండేవారు, నరసింహరాజు గారు, ఆయన నాకు స్ఫూర్తి. యాక్చువల్గా
ఆయన ఏంటంటే సెట్కి రాగానే 9 o'clockకి సెల్ ఆఫ్ చేసేస్తారు, మళ్ళీ 1 గంటకు ఆన్ చేస్తారు, మళ్ళీ 2 o'clock ఆఫ్ చేస్తారు, మళ్ళీ 6కి ఆన్ చేస్తారు. నేను అడిగితే ఆయన చెప్పారు, మీరు నా కోసం కావాలనుకునేవాళ్ళు నేను ఈ టైంలో అవైలబుల్ ఉంటానంటే ఆ టైంలో చేస్తారు కదా, నేను అనవసరంగా సెట్లు ఇంకోళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా, ఈ సెల్ ఫోన్ మోగి నేను కూడా డీవియేట్ కాకూడదు, నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి కదా నేను అని ఆయన అట్లా డిసిప్లైన్డ్గా వాడేవారు సెల్ ఫోన్. సో అది నాకు పెద్ద స్ఫూర్తి. ఆయన అయితే ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా మళ్ళీ ఒకసారి మీ ప్రథమ గురువు అయిన మీ నాన్నగారిని ఒకసారి తలుచుకుంటూ, ఆయన ఈ కళామ తల్లి మీద ఒక నమ్మకంతో సినిమా రంగంలోకి మిమ్మల్ని అందరినీ చేపట్టుకొని తీసుకొచ్చేసారు. మరి నెక్స్ట్ తరమైన మీ పిల్లలకి మీరేం చెప్పారు? వాళ్ళని తీసుకొచ్చారా ఇండస్ట్రీలోకి, లేదా వాళ్ళ ఇష్టానికి వదిలేశారా? మరి మా నాన్నగారి గురువు అయినప్పుడు నేను కూడా అదే పాటిస్తాను కదా. నా 2 పిల్లలు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారమ్మా. మా పెద్ద అబ్బాయి భూషణ్ అని చెప్పి బీటెక్ చేశాడు. అతను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ప్యాషన్ అతనికి. అంటే వాళ్ళ తాతగారు ఒక ఆయన యాక్టరే కదా, వాళ్ళ అమ్మమ్మ కూడా యాక్టిస్టే. సో ఆ రక్తం వాళ్ళు ఉంది కాబట్టి అతను యాక్టింగ్ ప్రొఫెషన్ ఎంచుకొని తను చేసుకుంటూ వచ్చాడు. సినిమాలకు చేశాడు, హిందీ చేశాడు, తమిళ్ చేశాడు, తెలుగు చేశాడు, చాలా సినిమాలకు చేస్తున్నాడు, వెబ్ సిరీస్, పైగా నాలాగే డైరెక్షన్ కూడా చేస్తాడు. డైరెక్షన్ అన్ని డిపార్ట్మెంట్లు చేయటం, ఆర్టిస్ట్గా అతను ఫీల్డ్లో ఉన్నాడమ్మా. మా రెండో అబ్బాయి అతను ఆసిఫ్ భూషణ్ అని, అతను విజువల్ ఎఫెక్ట్స్ ఇక్కడ చిన్నప్పటి నుంచి విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు చెన్నైలో పెద్ద కంపెనీలో విజువల్ ఎఫెక్ట్స్ చీఫ్ సూపర్వైజర్ అనమాట, క్రియేటివ్ హెడ్ అని, చీఫ్ క్రియేటివ్ హెడ్ అక్కడ. సో అతను ఇదే ఫీల్డ్లో ఉన్నాడు. ఇద్దరు కూడా సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు. మీ డెడికేషన్తో 20 నందులను సొంతం చేసుకున్నారు. నంది అవార్డుల పట్ల మీరు ఏమంటారు? ఇంకా మీ లక్ష్యం ఏంటి అని అడగడానికి కూడా ఇంకేం లేదేమో అనిపించి నేను ఇది అడుగుతున్నాను. 20 నందుల్ని సొంతం చేసుకున్న మీరు ఇంకా నెక్స్ట్ ఏంటి? అంటే నందులు 20 వచ్చాయా, 21 వచ్చాయా, 30 అది కాదు. అప్పుడు మేము నందుల కోసం పనిచేయలేదు. అప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్గా వర్క్ చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అది గుర్తింపుగా వచ్చింది గవర్నమెంట్ దగ్గర నుంచి. అదొక చాలా ఆనందం. అంటే ఆ రోజుల్లో అదొక ఎంకరేజ్మెంట్ ఉండేది గవర్నమెంట్ దగ్గర నుంచి. సో ఆ విధంగా వచ్చింది. ఇప్పుడున్న వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తుందేమో, కానీ అప్పుడు ఉండింది కాబట్టి ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా నాకు ఏదో ఒక నంది వచ్చేది అనమాట. మొదటి నంది అవార్డు తీసుకున్నప్పుడు ఉన్న ఆ ఎక్సైట్మెంట్, ఆ సంతోషం 20వ నంది అప్పుడు కూడా ఉండిందా అండి? సేమ్ అదే. అది ప్రెస్టీజియస్ కదా, నంది అవార్డు అంటే అదొక ప్రెస్టీజ్ అవార్డు కదా. రైట్. ఇంకా ఈ తరం వచ్చే వాళ్ళకి, లేదంటే కెమెరా వెనక ఉన్న వాళ్ళకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరేమైనా ఒక మాట? అంటే ఏం లేదు, అంటే ఎవరైనా కూడా ఇప్పుడు ఫీల్డ్కి, ఇప్పుడు సపోజ్ నాకు సంబంధించి వేరే ఫీల్డ్స్ గురించి నాకు తెలియదు కాబట్టి, ఈ ఫిలిం ఫీల్డ్కి సంబంధించి ఎవరైనా రావాలనుకున్నప్పుడు మాత్రం డెడికేటెడ్గా ఉండాలి. ఇక్కడ డెడికేటెడ్గా హానెస్ట్గా ఉండాలి. ఏదో మనం వేరే ఆలోచనలు పెట్టుకొని ఏదో దాన్ని అంటే ఇన్స్టెంట్ సక్సెస్ఫుల్ కోసం వస్తే మాత్రం ఈ ఫీల్డ్ అంత ఎంకరేజ్ చేయదు. ఇది ఎవరైతే డెడికేటెడ్గా హానెస్ట్గా ఇందులో ఉండాలనుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా ఒక మంచి పీక్ పీరియడ్ వస్తుంది. వాళ్ళు ఆ పీక్ పీరియడ్ చూస్తారు. 100% ఫీల్డ్ వాళ్ళని ఆదరిస్తారనే నా ఉద్దేశం అనమాట. ఫెయిల్యూర్ రాగానే వెనదరగకుండా దాన్ని నమ్ముకుని ఆ రైల్వే స్టేషన్లో మీరు పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు ఆ రైలు కోసం వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో రైలు వస్తుంది, మీరు వెయిట్ చేయాలి. రాలేదు, 2 hours అయిపోయింది, 3 hours అయిపోయింది, ఇంకా రాలేదు ఏంటని వెళ్ళిపోతే మీరు వెళ్ళిన తర్వాత వస్తుంది రైలు. విజయాన్ని మీరు మిస్ అవుతారు. అందుకోసం మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. ఏదో టైంలో డెఫినెట్గా వస్తుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే టీశాట్ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా చాలా థ్యాంక్స్. స్వస్తి. ఇది ఇవాల్టి స్ఫూర్తి కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీశాట్.